ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము చదువుకోవడం మొదలు పెడదాము. మొన్న పోయిన వారము శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రము మన ఆది శంకర్లు రాసిన దాంట్లో కొద్దిగా 8 శ్లోకాల వరకు అర్థం చూసుకున్నాము. ఇవాళ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాము. వెళ్లే కన్నా ముందు కొద్ది చిన్న అందాలు మళ్ళీ చూసుకుంటూ వెళ్దాము. అయితే ఇక్కడ ఇష్ట వస్తు ముఖ్య దాన హేతవే నమ శివాయ అని చెప్పి ఉన్న ఆ పాదానికి మనము చెప్పుకున్నాము అర్థము. అందులో నాకు ఏమి ఇష్టమై ఉన్నాయో ఆ వస్తువులన్నీ, నాకు ఏమి కావలసి ఉన్నాయో ఆ ముఖ్యమైనవన్నీ, అవి నాకు రావడానికి నువ్వు వాటిని నాకు ఇవ్వడానికి ఆ మొత్తం కారణమంతా నువ్వే అయి ఉన్నావు, హేతువు. నాకు ఏమి ఇష్టమైన వస్తువులు కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మంచిది. కొన్ని అయితే ఇది కావాలని అడగడానికి కూడా మనకు ఇది అడగాలి అని కూడా తెలియవు. కొన్ని అడగకపోయినా కూడా మనకు గాలి కావాలి, నీళ్లు కావాలి, అన్నం కావాలి, ఇట్లాంటివి కొన్ని అసలు అడగకపోయినా అవి వస్తాయి, ఫ్రీగా వస్తాయి. ఎక్కువ ఎంత కావాలంటే అంత వస్తూనే ఉంటాయి, ఆగడం అనేది లేకుండా. కొన్ని మనం అడుగుతాం, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నాకు ఇది అతనంటే ఇష్టము, నాకు ఇతనంటే ఇష్టం లేదు, నాకు నా కూతురు అంటే దానికోసం నాకు కొన్ని కావాలి, ఇట్లాంటివేవో అడుగుతాము. అవి కూడా ఇస్తాడు. కొన్ని అడగాలని కూడా తెలీదు, అసలు అవి ఉన్నాయని కూడా తెలీదు అడగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటివి కూడా ఇస్తాడు. 3 రకాలుగా ఇస్తాడు. అది చెప్తుంటే ఇప్పుడే నాకు ఇంకొకటి అనిపిస్తుంది. చాలా రోజుల కింద, ప్రాబబ్లీ 12, 13, 15 ఏళ్ల కింద, ఎప్పుడో గుర్తులేదు, నాతో పాటు పనిచేసే ఒక తల్లి ఉన్నది. ఆమె టెస్టర్ ఉండే. అప్పుడు ఆమె సుజన అని నన్ను అడిగింది. నా కూతురికి అప్పుడు ఏదో 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉండిండొచ్చు. ఆ సుజనాకి ఒక 3-4 ఏళ్ల కూతురు ఉండిండొచ్చు. పప్పి అక్క అని పప్పినంటే, నా కూతురు అంటే చాలా ప్రేమగా ఉండేది ఆ పాప కూడా. అయితే సుజన నన్ను ఒకసారి అడిగింది, నువ్వు పప్పి అడిగినవన్నీ ఎందుకు కొనిస్తావు, ప్రతిదీ కొనిస్తావా మీనా అని అడిగింది. అడిగితే పప్పి అడిగినవి అన్ని ఎక్కడ కొనిస్తామా, నేను పప్పి అడిగినవన్నీ కొనిచ్చి, అది అడగనివన్నీ కొనిచ్చి, ఇంకేమైనా కావాలో ఏమో అని అనుకుని ఊహించి కొన్ని ఇస్తాను అని నవ్వుకుంటూ చెప్పాను. నువ్వు అన్ని ఇట్లానే మాటలు మాట్లాడతావు, అట్లా అడిగినవి అడగనివి అన్ని ఇస్తే చెడిపోరా అని అడిగింది. ఏమీ పోరు. దానికి ఎంత ధర్మము ఏది, మంచి ఏది, చెడు ఏది, న్యాయం ఏమి అని నేర్పించి, వస్తువులు ఎక్కువ ఇచ్చామా తక్కువ ఇచ్చామా వాటిని కంట్రోల్ చేయడం వల్ల, నేను ఇది ఇవ్వను నీకు, ఇదో ఈ పని నువ్వు చేయకపోతే నీకు అది కట్ చేస్తాను, ఫోన్ ఇవ్వను, టీవీ చూడనివ్వను, 20 మినిట్సే టీవీ చూడాలి, ఇట్లాంటి కంట్రోల్స్ అన్ని పెట్టి మనము ఒక మొక్కని పెంచలేము. అప్పుడు బోన్సాయి మొక్కలాగా అది పెరిగిందా అంటే తెలీదు, పెరగలేదా అంటే తెలీదు, అది ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. బోన్సాయి మొక్క దూరం నుంచి చూడడానికి అందం ఉంటుందేమో, అది చేయవలసిన పని, అది విశ్వంలో దానికి ఉన్న లక్షణం ఏమి, ఒక మామిడి చెట్టు ఉంది, అది చేయవలసిన పని ఏమి, అది ఎన్ని పిట్టలకి వాటికి ఎంతో నీడనివ్వాలి, పళ్ళు ఇవ్వాలి, కింద భూమి జారిపోకుండా పట్టుకొని ఉంచాలి వేళ్లతో, గాలి మొత్తం శుద్ధి చేయాలి, అది ఎంతో చేయవలసిన పని ఉన్నది. అది ఒక పర్పస్ కోసం అని చెప్పి మామిడి చెట్టు భూమి మీదకి వచ్చింటే అప్పుడు అది బోన్సాయి చెట్టు అవుతుంది. అది చేయవలసిందేమో, చూడ్డానికి ముద్దుగుంటుందేమో తెలియదు, అది కూడా చేయవలసిన పనులు ఏవి చేయడానికి దానికి అవకాశం ఉండదు. అట్లా కంట్రోలింగ్ చేయడం వల్ల పనికిరాదు. అందులో పైగా పరమేశ్వరుడు మనకు ఎన్ని రకాలుగా, శ్రీ మహావిష్ణువుగా, అమ్మవారుగా ఎన్ని ఇస్తాడు, ఎంత కాలం ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. ఆయన అడిగినవి ఇస్తాడు, అడగనివి ఇస్తాడు. అసలు మనకు అడగాలని తెలియకుండా ఉన్నవి కూడా ఇస్తాడు. మనం చెడిపోయామా, మనం చేయగలిగిన సేవ మనకి ఎంత తెలుస్తున్నదో దానికి కావలసిన ప్రతి వాళ్ళము, భగవంతుడు మనకి ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ప్రతి వాళ్ళు చెడిపోయారు. ధర్మం తెలుసున్నప్పుడు ఇన్ని వచ్చాయి మనకి, ఇన్ని రాలేదుతో సంబంధం లేదు. ధర్మం తెలిసిందా లేదా, ఎంత వాడుకోవాలి, ఎక్కడ వదిలిపెట్టాలని తెలియాలి. ఈ కంట్రోలింగ్ చేసుకుంటే పిల్లల్ని పెంచడం నాకు అప్పట్లో ఇష్టం ఉండేది కాదు. ఆ మాట అంటే నన్ను ఎక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు.
అయినా కూడా నేనేమి ఆపుకోలేదు. ఇవ్వకుండా కంట్రోల్ చేసి నా కూతుర్ని బెదిరించి భయపెట్టి క్యారెట్ మెథడ్, స్టిక్ మెథడ్, నువ్వు ఈ పని చేస్తే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు ఈ పని చేయకపోతే నేను ఇది కట్ చేస్తాను, అట్లాంటి క్యారెట్ లేదు, స్టిక్ మెథడ్ లేదు. అది నాకున్న పెన్నిది, అది భగవంతుడు నాకు ఇచ్చిన ట్రెజర్. దాన్ని అదే విధంగా అమ్మవారి స్వరూపంగానే చూసుకున్నాను. అమ్మవారు నేను అడిగితే ఇచ్చిందా నాకు, నేను అడగకపోతే ఆపేసిందే. అది ఎందుకో నాకు ఇప్పుడే ఇది చదవగానే ఎందుకో అది మనసులో మెదిలింది. నేను ఇన్నాళ్ళు నా కూతురికి అడిగింది ఇస్తాను, అడగంది ఇస్తాను, ఎక్కువ ఇస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నా. అందరూ నన్ను చూసి అదే అంటారు. నా తమ్ముడు భార్య కూడా ఎన్నిసార్లు అనిందో. నేను నా గొప్ప అనుకున్నాను. ఇప్పుడు నా ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇష్ట వస్తు ముఖ్యదాన హేతవే. నీకన్నా ఎక్కువనా తండ్రి నేను నా బిడ్డకి ఇచ్చేది? నువ్వు నాకు ఎంత ఇస్తావు, ఎన్ని ఇస్తావు, ఎన్నిసార్లు ఇస్తావు, ఎన్నాళ్ళు ఇస్తావు? అడిగానని ఇచ్చేదా ఏమి లేదు అక్కడ. నాకు అడగాలని తెలియకపోయినా ఇస్తావు, కావాలని అడిగినా ఇస్తావు. ఎన్ని ఇస్తావు అసలు? నీకు ఎంత నేను సేవ చేస్తే మాత్రం సరే. అసలు అది చెప్పడానికి నేను ఇది మొదలు పెట్టలేదు. ఇష్ట వస్తు ముఖ్య దాన హేతవే అని అడిగింది, అడగండి, అడగాలని తెలియకుండా ఉన్నవి కూడా నాకు ఇస్తూ ఉంటావు. అవన్నీ నాకు రావడానికి నువ్వు కారణమై ఉన్నావు తండ్రి, నీకు నమస్కారం ముందు. పైగా దీన్ని, ఈ పాదాన్ని ఇంకో రకంగా చూడొచ్చు. ఈ పాదము అది కూడా చూసుకుందాము. ఇష్టమైన వస్తువులని, నాకు ముఖ్యమనుకున్న వాటిని దానం చేసేసి ఇంకా వాటి సైడ్కి నేను వెళ్ళను అని నువ్వు నాకు నా చేత ఆ పని చేపిస్తావు, ఆ కారణం నువ్వే అని చెప్పి, ఏదో కాశీకి రా, నీకు ఇష్టమైన పండు ఫలమో ఏదో ఒకటి వదిలిపెట్టు అని ఆ రకంగా నాతోటి నా ఇష్ట వస్తువులని దానం చేపిచ్చేస్తావు. ఇంకోసారి మళ్ళీ నేను వాటి జోలికి వెళ్ళను అని నాతోటి అనిపిస్తావు. అది ఎంత ముఖ్యమైన విషయము. ఆయన కోరికలు వద్దు, ఇవన్నీ మానుకో, తగ్గించుకో, కంట్రోల్ చేసుకో. నీకు సొంతంగా చేసుకోవడానికి రాకపోతే, నీ మనసు వినకపోతే పోనీ నాకు ఇచ్చానని చెప్పు. నేను దేవుడికి ఇచ్చేసాను, శివుడికి ఇచ్చేసాను, ఇంకోసారి దాని జోలికి వెళ్ళను అని ఆ వస్తువు కరెస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ మనసులో మొత్తం అంతా వదిలేసుకో. మనసుతో వదిలేయి, తర్వాత మాటతో వదిలేయి, ఇంకోసారి దాన్ని చేయితో పట్టుకోకు. ఆ రకంగా చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎప్పుడైనా ఒకటి జీవితానికి ఒకటి వదిలేస్తే, ఆ వదిలేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే దాంతో ఇంకొకటి అక్కర్లేనివన్నీ చాలా ఉంటాయి. అన్ని వదిలిపెట్టమని ఆయన ఏమనట్లేదు. అనవసరంగా ఎక్కువ కోరికలతో ఉన్నా కొద్దీ ఇక్కడే ఉంటావు. ఊరికే ఉంటే నష్టమేం లేదు, బాధపడుతూ ఉంటావు. ఏదో తక్కువైందని చెప్పి ఏదో బాధలో ఉంటావు, విసుక్కుంటూ ఉంటావు. ఎందుకు? కొంచెం సంతోషంగా ఉండు, మనసుతో వదిలిపెట్టి ఉన్న వాటిని. నీకోసమే కదా నేను ఇచ్చింది. ఇష్ట వస్తు ముఖ్యమైన దానాలన్నీ, విషయాలన్నీ నీకెందుకు ఇచ్చాను నేను? నువ్వు అనుభవించు, సంతోషంగా ఉండనే కదా. అవి పెట్టుకొని తింటూ ఏడుస్తే నేను చూడలేను. అందుకని ఆ బాధ ఎట్లా తగ్గించాలని ఆలోచించి నీకు ఒక హెల్ప్ చేస్తున్నానని చెప్తున్నారు. ఇది ఇంకొక రకంగా ఎట్లా చూడొచ్చు అంటే, మనము అక్కడి నుంచి నిన్న మళ్ళీ మనము గాయత్రి మంత్రంలో చూసుకున్నట్టు, ఆ వ్యాహృతులు చూసుకున్నట్టు, తత్త దగ్గర నుంచి ఆ సత్యలోకం దగ్గర నుంచి, తర్వాత తపోలోకం, మహోలోకం, తర్వాత అక్కడి నుంచి కింది దాకా భూర్భువర్ స్వర్లోకాల దాకా వస్తాం కదా. అవన్నీ ఆయన ఇస్తూ ఉన్నారు, పైనుంచి ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. కాబట్టి ఇష్ట వస్తు, ముఖ్య వస్తు, ఇవన్నీ ఆయన పైనుంచి కింది దాకా ఇస్తూ ఉన్నారు మనకి. ఎంతసేపు ఇవ్వమని అడగడమో పుచ్చుకోవడమే కాక, మనం వదిలేస్తూ ఉంటే పైకి వెళ్తాము. ఆయన పైనుంచి ఇస్తూ ఉంటే, మనం తీసుకుంటూ ఉంటే ఇక్కడ బాగా సెటిల్ అయిపోతాము. ఇక్కడి నుంచి ఒక్కొక్క వస్తువు వదిలేస్తూ ఉంటే నెమ్మదిగా బరువు తగ్గి మనము పైకి వెళ్తాము. కాబట్టి అది, ఒకవేళ నువ్వు నాకు ఇవన్నీ ఇస్తావు తండ్రి, ఇష్ట వస్తు ముఖ్య దాన హేతవే, నాకు కావలసినవన్నీ, నాకు ఇష్టమైనవన్నీ, నాకు అవసరమైనవన్నీ, నాకు తెలియని కూడా విషయాలన్నీ నువ్వు నాకు ఇస్తూ ఉంటావు అనుకున్నప్పుడు, పైనుంచి కిందికి వస్తూ ఉన్న ఆ తత్వము వ్యాపించి నా దాకా వచ్చింది. ఇప్పుడు నేను ఎంతసేపు తీసుకోవడం కాదు, ఇంకా మనసుతోటి వదిలేస్తాను, ఇంకా నాకు అవసరం లేదు అనుకొని వదిలేస్తూ ఉంటే అంత తేలికైపోవడం. బరువు పెరిగిన కొద్దీ భూమికి అంటుకొని పోవడమే. తేలికైపోతున్నా కొద్దీ, వదిలేస్తున్నా కొద్దీ పైకి ఎక్కుతూ వెళ్ళిపోతాను మెట్లు. సరే, ఆ తర్వాత
మనము చదువుకున్నవి ఏమి అంటే ఇక్కడ 8వ శ్లోకంలో ఒక కాంప్లికేషన్ ఉంది. మన్మనోరధావ పూర్తి కారిణే, నా మనస్సులో పుట్టిన అన్ని రకాల మనోరథాలు, కోరికలను అవపూర్తి, ఇంకేమాత్రం శేషం మిగిలించకుండా అన్ని పూర్తి చేస్తావు. ఆ కారణం నువ్వే అయి ఉన్నావు. నా మనసులో ఏ కోరికలు పుట్టినా వాటిని తీర్చేది నువ్వే అని మన్మనోరధావ పూర్తికారి అని చెప్పుకున్నాం. ఇప్పుడు దాని వెనకాల ఇంకొకటి ఉంది. సన్మనోగతాయ కామవైరి. సత్ పురుషుల యొక్క మనోగతాల్లో, మనస్సుల్లో ఒకవేళ అకర్లేని కామములు, కోరికలు ఏవైనా పుడితే వాటికి ఈయన వైరి, శత్రువై ఉంటారు, అవి తీసేస్తారు. అప్పుడు ఇక్కడ కాముడు, ఇక్కడ నా మనసులో మనోరథాలుగా మన్మధుడిగా పుట్టిన అన్ని రకాల కోరికల్ని ఆయన తీరుస్తారు. కావాలంటే నా మనసులో ఏదో ఇల్లు పిలికోడానికి కావాల్సిన కోరికలన్నీ తీరుస్తారు. ఒకవేళ నేను వాటిని క్లీనప్ చేసుకుని నా మనసుని సన్మనము చేసుకుంటే, ఉత్త మన్ కాకుండా, ఉత్త మనసు, ఆ మనసు నిండా కోరికలు కాకుండా ఆ మనసుని క్లీనప్ చేసుకొని సన్మనము చేసుకుంటే అప్పుడు 2 లాభాలు. ఒకటి, మళ్ళీ ఒకవేళ ఇటువంటి కామాలు, కోరికలు పుడితే వాటిని తీసేస్తాడు. ఎట్లా తీస్తాడంటే అందులోనే కూర్చుంటాడు. మనం అడిగితే ఆయన దూరంగా ఉండి, మనలోనే ఉన్నా మనకు ఉన్నాడని కూడా తెలీదు, అటువంటి స్థితిలో మన కోరికలు తీరుస్తాడు. లేదా మనము అవసరం లేదు అనుకున్నప్పుడు అటువంటి మనుషుల యొక్క మనసులలో ఆయన ఉండి, ఆయనకి ఈ జాబ్ ఒకటి బాగొచ్చు, ఒకసారి 2 సార్లు చేశాడు, ఆయనకి బాగా ప్రాక్టీస్ ఎక్కువైంది కాబట్టి మన్మధుడిని కాల్చడం ఆయనకు ఆటలాగా అయిపోయింది. మన్మధుడు బయలుదేరగానే ఈయన 3వ కన్ను తెరవడం, మసి చేయడం. మళ్ళీ పాపం కొన్నాళ్ళకి మన్మధుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక పూలబాణం వేద్దామంటే మళ్ళీ ఆ 3వ కన్ను తెరవడం, మసి చేయడం. ఆయనకి అది ఏమంటాము, మన కంప్యూటర్ ఆటలు ఉంటాయి కదా, గేమ్స్, ఆ టైప్ లో ఒక ఆట తయారైంది, ఒకటి పెట్టుకున్నాడు ఆయన, రిమోట్ కంట్రోల్. ఈ మన్మధుడు లేవగానే 3వ కన్ను తెరుస్తుంటాడు. ఆయనకు ఆ ఆట బాగా వచ్చు, అది ఆడతాడు. కాబట్టి మనసులో పుట్టే కోరికలుంటే కావాలంటే తీరుస్తాడు, లేదా కోరికలను తీసేసి ఆయనే అందులో ఉంటాడు. ఆయనే అందులో ఉండడం వల్ల లాభం ఏమి అంటే మనసుకు శాంతి ఉంటుంది. ఓన్లీ కోరికలు ఉంటే ఏమి ఉంటుందంటే శాంతి ఉండదు. ఎందుకంటే ఒకటి కోరిక తీరితే 10 కోరికలు తయారవుతాయి. ఆ తీరిన కోరిక కూడా ఇంకా ఎక్కువ తీరకపాయా, ఇంకా ఎక్కువ సార్లు రాకపాయా, ఇంకా పక్కవాడికి వచ్చింది నాకు అంతకన్నా తక్కువ వచ్చింది అని ఈ రకంగా ఏడుపే ఉంటుంది. అది కోరిక తీరినంత మాత్రాన అది అయిపోయింది అక్కడ, కానీ ఉండదు. కాబట్టి నీకు మనశ్శాంతి కావాలా, కోరికలు పక్కన పెట్టు, నన్ను నీ మనసులో పెట్టుకో, అప్పుడు నేనే వచ్చి నీ మనసులో కూర్చుంటాను. లేదా కోరికలు ఉంటాయి, అవి నేను తీరుస్తాను, నా పని కాబట్టి, అయితే మనశ్శాంతి మాత్రం ఉండదు. నీకు మనశ్శాంతి కావాలా, కోరికల్ని పక్కన పెట్టు, నన్ను కావాలని కోరుకో. నీకు మనశ్శాంతితో సంబంధం లేదు, నీ కోరికలు తీరడం నీకు ముఖ్యమా, మంచిది, కోరికలు తీరుస్తాను. ఏది కావాలి, నేను కావాలా, నీ కోరికలు తీరడం ముఖ్యమా, అవి కావాలా, ఏది కావాలో కోరుకో అని ఆయన ఛాలెంజింగ్ చేస్తున్నారు ఇక్కడ 8వ శ్లోకంలో చివరన 2 పాదాల్లో. కాబట్టి నాకు మనశ్శాంతి అంటే శాంతి, సన్, ఆ శంకరుడు కావాలా, నాకు శివుడు కావాలా నా మనసులో. ఆయన లేకపోయినా పర్వాలేదు, శివుడు లేకపోయినా పర్వాలేదు, కానీ నా కోరికలు మాత్రం తీరాలా. నీకేది కావాలి, నేను కావాలా, కోరికలు కావాలా. ఆ తర్వాత మనము 9వ శ్లోకం చూసుకుందాము. యక్షరాజబంధవే దయాళవే నమః శివాయ, దక్షపాణిశోభికాంచనాళవే నమః శివాయ, పక్షిరాజవాహ హృత్సయాళవే నమః శివాయ, అక్షిపాలవేదవే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ అని చెప్పుకుంటున్నాం. అందులో మొదటి లైన్ యక్షరాజ బంధవే. యక్షరాజు, యక్షులకు రాజు ఒక ఆయన ఉన్నాడు, కుబేరుడు. ఆ యక్షుల రాజైన కుబేరుడు పాపం ఎక్కడో ఒక లంక అని ఒక ప్లేస్ ఇచ్చి ఆయనకి జాబ్, పోస్టింగ్ అవన్నీ ఇచ్చి ఏవో చేస్తే ఆయన మంచి కట్టుకున్నాడు పాపం. అది యాక్చువల్ గా ఆ లంకా నగరం కూడా 2-3 చేతులు మారుతూ వచ్చింది. ముందు దాన్ని దేవతల కోసం కట్టారు, అదేదో
అప్పుడు ఆ సమయంలో వచ్చిన రాక్షసుడితోటి గొడవలు కొట్లాట్లయినాయి. దేవతల తర్వాత దాన్ని వదిలేసారు, వెళ్ళిపోయారు. అదంతా కొంచెం పాడుపడిపోయింది. ఆ ప్లేస్ ని పాపం ఈయన తెచ్చుకొని ఈ కుబేరుడు దాన్ని బాగా చేసుకున్నాడు. అక్కడ ఆయన ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అవన్నీ పెట్టుకున్నాడు. మంచిగా ఉన్నాడు సంతోషంగా. ఆ తర్వాత మనవాడు రావణాసుడు వచ్చి ఆ కుబేరుని తన్ని ఎలగొట్టేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. అప్పుడు ఏం చెయ్యాలో తోచలేదు కుబేరుడికి. మళ్ళీ వెళ్ళి అడిగాడు హెల్ప్ చేయమని చెప్పి, మరి నేను ఎక్కడ ఉండాలి అంటే, వాడు నాది తీసుకున్నాడు, నా ఊరు తీసుకున్నాడు, వాడిని ఎలగొట్టు అంటే, వాడిని మనం ఏం చేయలేము, వాడు ఉద్ధతిలో ఉన్నాడు, నువ్వు ఇంక వేరే ప్లేస్ ఏదైనా చూసుకో అని చెప్తారు. ఇంకెక్కడ ప్లేస్ చూసుకోమంటావు, నువ్వే చూపించు అంటే, ఆడ శివుడు ఉన్నాడు, ఆయన నీళ్ళు అడిగితే చూపిస్తాడు ఎక్కడో దగ్గర ప్లేస్ అంటే, సరే అని వస్తాడు. శివుడిని అడిగితే, సరే ఈ కైలాసానికి ఎడ్జెస్ లో చాలా ఏరియా ఉంది, నీకు ఇష్టం వచ్చిన చోట నీకు ఏది నచ్చితే అక్కడ నీ ఇల్లు అవి కట్టుకొని నీ ఊరు కట్టుకొని బాగుండని చెప్తాడు. సరేనా? అప్పుడు కుబేరుడు అక్కడికి వెళ్ళి ఆయన ఆలకా నగరాన్ని కట్టుకుంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ రావణాసుడి కొద్ది కాలం తర్వాత ఇంకేమున్నాయి వీడి దగ్గర, మనవాడి దగ్గర అని చూస్తే పాపం పుష్పక విమానం ఉంటుంది. మళ్ళీ వచ్చి అడుగుతాడు, మర్యాదకి ఇస్తావా, తన్ని తీసుకెళ్ళనా అని అడుగుతాడు తెలుగులో. అయితే నీతోటి పెట్టుకోవడం అనవసరం, తీసుకెళ్ళని నమస్కారం చేసి ఊరుకుంటాడు. అప్పుడు ఏమైందంటే ఆ సమయంలో కుబేరుడు ఆ ఏరియాలో ఒక చోట ప్లేస్ చూసుకున్నాడు, అక్కడ ఆయన ఆఫీస్ పెట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి శివుడు మా ఇంటి పక్కనే ఉంటాడు, మా నైబర్, మా కమ్యూనిటీలోనే ఉంటాడు అని చెప్పడం మొదలు పెడతాడు. దీనికి కొన్ని ముద్దు ముద్దుగా ఉన్న కథలు చెప్తారు, అందులో ఒకటో రెండో చెప్పుకుందాము. ఈయనకి బాగా డబ్బులు ఎక్కువ పాపం, ఆయనకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రము. మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయనకి డయాబెటీస్ కూడా ఉంది, చాలా ఊబకాయం, ఒబేసిటీ ప్రాబ్లం ఒకటి, డయాబెటీస్ ఒకటి ఈయనకు అని చెప్తారు. తర్వాత ముఖ్యమైన విచిత్రమైన విషయం ఏమి అంటే ఈ కుబేరుడికి నరవాహనం ఉంటుంది. అది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కుబేరుణ్ణి నెత్తిన పెట్టుకొని మోసేది మనమే, మనకు తెలియదు. యాక్చువల్ గా మనము అమ్మవారిని, లక్ష్మీదేవిని, శివుణ్ణి వాళ్ళందరినీ మనం మోస్తున్నామని మనకు తెలియదు. మనము ఈ 8వ శ్లోకంలో ఆయన చెప్పినట్టు మన్మనోగతాయ కామవైరి కావాలా మనకి, మన మనసులో వద్దు అనుకుంటే ఏమి దొరుకుతుంది మనకి, మనసులో మన కోరికలు ఉంటాయి, అవి తీర్చుకుంటుంటాము. దానికి కావలసిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ కుబేరుడు లాంటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాము. దానివల్ల ఏమవుతుంది, ఆ కుబేరుణ్ణి నెత్తి మీద పెట్టుకొని మోస్తాము. మనం మనసులో అనుకుంటాము లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను అవన్నీ, కానీ మనము ఈ ఒబేసిటీస్ తోటి, డయాబెటీస్ తోటి, అవన్నీ మనకు ఉంచుకొని వాటన్నిటితో పాటు ఈ కుబేరుణ్ణి నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాం, మనకు తెలియదు కూడా తెలియదు. ఈ కుబేరుడు ఏం చేస్తాడు మధ్య మధ్యలో, ఇంకొక అందమైన బుజ్జి స్టోరీ ఏమి అంటే, ఆ మధ్య మధ్యలో ఆయన ప్రదోష కాలంలో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు, యూజువల్ గా ప్రదోష కాలంలో అమ్మవారి కోసం చేస్తారు ఆయన నాట్యం. మిగిలిన సమయంలో ఆయన ఆ తల్లి ఇద్దరు కలిసి నాట్యం చేసినా, ఒక్కొక్కసారి ప్రదోష సమయంలో ఆమెను కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళందరూ ప్రమథగణాలు వాళ్ళందరూ మనమందరం ఉంటాం కదా ఆ టైంలో, మనందరికి ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు ఆయన తండ్రి. కొద్దిసేపు ముందు భోజనాలు పెడతారు, వంట చేసి మనం తిన్నాక ఆ తర్వాత కొంచెం అక్కడ క్లీనప్ చేస్తే ఆయన కొంచెం ఏదైనా డాన్స్ చేసి చూపించావా నాన్న అని అడిగితే చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్న సమయంలో పాపం ఆ శబ్దాలన్నీ ఉంటాయి. ఈయనకి మన వాడికి కుబేరుడికి పనులుంటాయి, డబ్బులు లెక్క పెట్టుకోవడము అవన్నీ, తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలి, వడ్డీలు, వాటికి జమ, అవన్నీ ఉంటాయి ఖర్చులు అవి. అయినా కూడా ఒకసారి ఎప్పుడెప్పుడన్నా ఒకసారి ఆ సౌండ్లన్నీ వినిపిస్తాయి. మనందరము చప్పట్లు కొడుతుంటాము, డమరిక ధ్వనులు, తర్వాత ఈ వీణానాదాలు, లక్ష్మీదేవి గొప్పగా పాడుతూ ఉంటే అవన్నీ వినిపిస్తాయి. పాపం దూరం నుంచి అక్కడ జరుగుతుంది ఆట చూడాలని అనిపిస్తుంది, అప్పుడప్పుడు వెళ్తాడు. ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు అమ్మవారు అక్కడ కూర్చొని ఉన్నది, ఇటు శివుడు డాన్స్ చేస్తుంటే చూస్తుంటాడు, అక్కడ అమ్మవారు కూర్చుంటే చూస్తాడు. చూసి ఈయన ఇట్లున్నాడు, ఆమెమో అంత అందంగా ఉన్నది, ఇప్పుడు ఆమెకి ఈయన అవసరమా, అటువంటి ఆలోచనలన్నీ చేసుకొని ఓ రకంగా చూస్తుంటాడు అమ్మవారి సైడ్. అమ్మవారు నవ్వుకుంటూ, నువ్వు నీ మెల్ల కంటి నీ చూపు అట్లానే ఉండనిరా కానీ అని చెప్పి నవ్వుకుంటూ అంటుంది. పాపం అప్పటి నుంచి స్క్వింట్ అయ్యి కూడా ఉంటుంది మనవాడికి. అంతకన్నా ముందు ఏదో ఒబేసిటీ ప్రాబ్లం ఒకటి, ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఒకటి, బీపీ కూడా ఉందేమో తెలీదు. బీపీ లేక ఏం చేస్తుంది, కజిన్ మన స్టెప్ బ్రదరు
రావణాసురుని పెట్టుకున్నాక బీపీ పెరగక ఏమైతుంది? ఇది పెట్టుకొని ఉన్నాడు పైన. ఇప్పుడు అనవసరంగా వంకర టింకర చూపు చూసేసరికి కళ్ళు కూడా ఆ రకంగా మెలకనొచ్చింది మనవాడికి. అయినా కూడా సరే శివుడు మావాడేనండి, మా కమ్యూనిటీలో ఉంటాడు, మా ఇంటి పక్కన ఉంటాడు, మావాడే అని చెప్తుంటాడు. చెప్తే ఈయనేమైనా ఊరుకుంటాడా? ఈయన కూడా అందరికీ అవునండి కుబేరుడు మా ఇంటి పక్కనే ఉంటాడు, మావాడే అని చెప్తుంటాడు. ఇవన్నీ ఇప్పుడు కనీసం నేను చెప్పుకున్నాను, ఎంతో నరవాహనం పెట్టుకొని తిరుగుతాడంట, తర్వాత ఏదో డయాబెటీస్ ఉందిట, ఇవి ప్రాబ్లమ్స్ రోజు టాబ్లెట్లు వేసుకుంటాట అని నేనైనా చెప్పుకుంటూ తిరుగుతాను. మనవాడు నా తండ్రి ఒక్క మాట తక్కువ చేసి మాట్లాడు. మళ్ళీ యక్షరాజు నా బంధువు, మావాడు అని చెప్తుంటాడు. అంత దయాళువు నా తండ్రి. యక్షరాజ బంధవే దయాళవే నమశివాయ. ఇంక నీకు నమశివాయ నాయన. నీ మనసుకి నీ దయకి అసలు అంతమే లేదు. అంతటి దయ ఉంది కాబట్టి నాలాంటి అల్ప ప్రాణిని కూడా పెట్టుకొని తిరుగుతున్నావు. దక్షపాణి శోభికాంచనాళవే నమశివాయ. దక్షపాణి అంటే దక్షము అంటే కుడి చెయ్యి, దక్షపాణి. అందులో కాంచనాళము, కాంచనం అంటే బంగారము, ఆళం అంటే గిన్నె. బంగారపు గిన్నె కుడి చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఎవరికి ఏది కావాలన్నా ఇవ్వడానికి. ఆ శోభి ఆ రకంగా బంగారపు పాత్రని కుడి చేతితో పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆయన అంత గొప్పగా శోభిస్తూ ఉన్నారు ఆ తండ్రి. నా మనసుని రుద్ది నేను బాగా చేసుకొని బంగారాన్ని చేసుకుంటే దాన్ని ఆయన పట్టుకొని తిరుగుతారు అందరికి చూపిస్తూ, మావాడి మనసు ఎంత గొప్ప మనసు చూసావా, ఎంత గొప్ప బుద్ధి మావాడిది అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఏదో నేను యక్షరాజ బంధువునయ్యి కుబేరుణ్ణయ్యి ఎంతసేపు డబ్బు లెక్క పెట్టుకోవడం, ఏదో రకరకాల అనారోగ్యంతో బాధపడడం, ఎక్కువ తక్కువ ఆలోచించడం, వంకర టింకర చూపులన్నీ చూడడం, ఇవన్నీ ఉన్నా కూడా నావాడు అనుకుంటాడు. కానీ అంతకన్నా ఎక్కువగా నా బుద్ధి బంగారం లాగా ఉంటే దాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. మావాడేనండి, మావాడు అని చెప్పి నన్ను పెట్టుకొని ఆయన శోభిస్తూ ఉంటాడు. అటువంటి తండ్రి దక్షపాణి శోభికాంచనాళవే. ఆయన పక్షిరాజవాహ హృత్ శయాళవే. సరే, కుబేరుడు లాంటి వాడు ఒక లెవెల్, కొంచెం పైన బుద్ధి బాగా జ్ఞానంతో నిండి ఉన్నవాడు రెండో లెవెల్. అక్కడితో ఆగిపోయిందా? ఆయన పక్షిరాజు గరుత్మంతుడు, ఆయనని వాహనంగా పెట్టుకున్నవాడు శ్రీ మహావిష్ణువు నా తండ్రి. ఆ శ్రీ మహావిష్ణువు హృదయంలో శయనించేదెవరు? మళ్ళీ నమశివాయ. ఈ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేది పరమేశ్వరుణ్ణి. ఈశ్వరుడి మనసులో ఎప్పుడు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నది శ్రీ మహావిష్ణువు. ఆ రకంగా పక్షిరాజవాహ హృత్, హృదయంలో శయాళవే శయనించి ఉన్నవాడివి శ్రీ మహావిష్ణువా. ఏదో బంగారపు పాత్ర, ఏదో లేకపోతే కుబేరుడా అని తేడా లేదు ఆయనకి. అంతా నావాళ్ళను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అక్షిపాల వేదపూత తాళవే. అక్షిపాల అంటే అక్షి అంటే కన్ను, పాలాక్షి. ఆయనకి ఆ పాలభాగంలో ఆ కన్ను అంటే మూడో నేత్రం, జ్ఞానాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. పైగా ఈ జ్ఞానము ఆయన తలపైన ఉంటే ఆయన నోట్లో ఏముంటుంది? వేదాల చేత పునీతమై ఉన్న తాళువు అంటే అంగుడి, ప్యాలెట్ అంటాం కదా. ఆయన నోట్లో ఎప్పుడు వేదాలు నాంతూ ఉంటాయి. ఆయన తల నిండా జ్ఞానం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అంతటి తండ్రి ఆయన. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదు, కానీ శ్రీ మహావిష్ణువుది మాత్రం మనసులోనే పెట్టుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో శయనిస్తూ ఉంటారు. యక్షరాజ బంధవే దయాళవే నమశివాయ. దక్షపాణి శోభికాంచనాళవే నమశివాయ. పక్షిరాజవాహ హృత్ శయాళవే నమశివాయ. అక్షిపాల వేద పూత తాళవే
నమఃశివాయ అని చెప్పుకున్నాము. ఈ పైగా ఈయన ఎప్పుడు పొద్దస్తమానము నోట్లో ఆ వేదాల్ని అనుకుంటూనే ఉంటారు. ఎందుకు ఆయన ఎందుకు అనుకోవడం, ఆయనలో నుంచే వేదాలు వచ్చినప్పుడు ఆయన పొద్దస్తమానం వేదాలు అనుకోవడం ఎందుకు అని అనుమానం వస్తే వెంటనే దానికి జవాబు ఏమి అంటే, మరి నాలాంటి వాళ్ళందరూ కూర్చుంటారు, ఎవరు నేర్పిస్తారు? ఆయన చదువుతూ ఉంటే నేను అక్కడ ఎదురు కూర్చుని వల్ల వేసుకుంటూ నేర్చుకుంటాను. లేదా ఆయన ఒకవేళ అనుకోకపోయినా ఆయన వీరాసనం వేసుకొని కూర్చుంటే ఆయన ఎదురుగా మునులు అందరూ కూర్చొని నేర్చుకుంటారు. మరి మునుల దగ్గర నుంచి నాలాంటి అల్ప ప్రాణుల వరకు ఆ వేదాలు, అందులో ఉన్న విధి విధానాలు, ధర్మాలు అవన్నీ నేర్పించేది ఎవరు మరి? కాబట్టి ఆయన అంటూ ఉంటారు, నేను ఆయన వెనకాల అంటూ నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. అది అందుకోసం అని చెప్పి ఆయన అదే పనిగా వేదాలని ఆ తాలువులో పెట్టుకొని ఉంటారు అంగుళ్ళో. తర్వాత చూద్దాము. దక్షహస్తనిష్ట వేదసే నమః శివాయ, అక్షరాత్మని నమద్విడౌజసే నమః శివాయ, దీక్షిత ప్రకాశితాత్మతేజసే నమః శివాయ, ఉక్షరాజవాహతే సతాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. మళ్ళీ దక్షహస్తం, ఆయన కుడి చేతిలో జాతవేదుణ్ణి అగ్నిని పెట్టుకొని ఉన్నారు నిష్టగా. ఆయన వదిలిపెట్టరు. ఆ కుడి చేతిలో ఉన్న అగ్ని అక్కడ అది రగులుతూనే ఉంటుంది. ఆయన అక్షరాత్మ, ఆయన ఆత్మ క్షరమైపోయేది లేదు, ఆయనకి ఆది లేదు నాశము లేదు. కాబట్టి ఆయన క్షరం అనేది లేని పరమ ఆత్మ పదార్థం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమి అంటే ఆయన అక్షర స్వరూపం. ఆయన డమరకంలో నుంచి వచ్చిన 14 అక్షరాలు, 14 సౌండ్లని మన వాళ్ళు పెట్టుకొని అందులో నుంచి మనకు 56 అక్షరాలు తయారు చేశారు. అందులో నుంచి ఎన్నో వేదాలు, ఎన్నో శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఎన్నో విషయాలు, స్తోత్రాలు, మంత్రాలు అన్ని అందులో నుంచే వచ్చాయి. ఎందులో నుంచి వచ్చాయంటే ఆ క్షయమైపోయే అవకాశమే లేని పరమాత్మ పదార్థం నుంచి క్షయం అవ్వడానికే వీలు లేని ఆ వేద పద్ధతులు, అక్షరాలు, మొత్తం స్తోత్రాలు, మంత్రాలు, ఉపనిషత్తులన్నీ వచ్చాయి. మధ్య మధ్యలో మన వాళ్ళు ఉపనిషత్తులు ఇంతకు ముందు 108 ఎంతో ఉండేవి, సగం పోయాయి, 10 మిగిలాయి. లేదు ఈ మధ్యన కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి, 14 20 కనిపించాయి, ఇంకా చాలా ఎక్కువ ఉండేవిట అన్ని పోయాయి అని మధ్య మధ్యలో అన్నప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే అవి జారిపోతాయి అప్పుడప్పుడు. ఆయన కూడా చెప్పారు కదా, యోగము, ఇంత గొప్ప యోగము, మహాయోగము భ్రష్టమైంది అర్జున, అందుకని నిన్ను పట్టుకొని మళ్ళీ చెప్తున్నాను అని. ఒక్కొక్కసారి యోగము లేదా ఈ అక్షర స్వరూపమైన వేదాలు, వాటికి సంబంధించిన ఉపనిషత్తులు అవి జారిపోయే అవకాశం ఉన్నది కాలక్రమంలో. అది ఎందుకు జారిపోతాయి అంటే వాటిని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసి అప్లై చేసే వాళ్ళు లేకపోతే మరి అవి జారిపోతాయి. అయితే అయ్యో పోయాయి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నంత వరకు నేర్చుకుంటూ పోతే మనకి అవి కావాల్సి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ వచ్చి నేర్పిస్తారు. ఆ జారిపోయినట్టున్నాయి, ఓహో మన వాళ్ళు పోగొట్టుకున్నట్టున్నారు, మళ్ళీ చెప్దాం పట్టు. ఆయన ఉన్నంత వరకు మనకి ఆ వేదాలకి నష్టమేమున్నది? వేదాలు నష్టమైపోయాయి, ఏవో మన ఉపనిషత్తులు నష్టమైపోయాయి అంటే ఎక్కడ నష్టమైపోయాయి? అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ పరమాత్మ తత్వం ఉన్నది కదా అక్షరమై, అది జారిపోతాయి కదా. ఆ పరమాత్మ తత్వం జారిపోయిందంటే ఆయనలో నుంచి వచ్చిన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, మంత్రాలు, పద్ధతులన్నీ జారిపోయాయని అప్పుడు భయపడాలి. ఆయన ఉన్నారు కదా. అవి జారుతున్నాయని చూసినప్పుడల్లా ధర్మం ఎప్పుడు జారిపోయినా నేను వస్తా అని చెప్పాడు. ఈ వేదాలే కదా ధర్మ పద్ధతులు. కాబట్టి ఒకవేళ ధర్మానికి హాని కలిగినప్పుడు, అది పాడైపోయినప్పుడు, మొత్తమే నశించిపోయినప్పుడు ఆయన అనలేదు. జారిపోతే ఒకవేళ వాటికి గ్లాని కలిగితే, కష్టం కలిగితే మళ్ళీ నేను వస్తాను అన్నాడు. వచ్చి ఏం చేస్తాడు? నిలబెడతాడు. ధర్మం నిలబెడతా అన్నప్పుడు ధర్మ పద్ధతులు అవి ఎక్కడ ఉన్నాయో ఆ వేదాలు చెప్తున్న ఉపనిషత్తులు, ఇటువైపు కర్మకాండగా మన గృహస్థాశ్రమానికి, మన శారీరక యాత్రకు కావాల్సినవి, అటువైపు జ్ఞానకాండలో మనకు
భాగవత ధర్మాలు అన్ని ఆయన మళ్ళీ నిలబెడతారు. ఎప్పుడు ఏ సమయంలో అవి మళ్ళీ వచ్చి ఉంచితే ఆయన దగ్గర మనం మళ్ళీ నేర్చుకుంటాము, ఆయన చూసుకుని ఆ పని చేస్తారు. ఆయన లేకపోతే మనం భయపడాలి, ఆయన ఉన్నాడు కదా. జారిపోయాయి అంటే పోయి ఉంటాయి. మరి మనకన్నా ముందు తరాలు వాళ్ళు చేయగలిగినంత శ్రద్ధతో వాటి అధ్యయనం చేశారు. మరి చిన్న జీవితాలు, తక్కువ ఆయుషులు, అల్ప ఆయుషులు, అల్ప బుద్ధులు, మంద బుద్ధులు అవి ఈ కలియుగానికి ఉంటాయి. ఉన్నప్పుడు కొన్ని జారిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఏమవుతుంది అంటే ఏమీ లేదు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ఒరిజినల్ మెయిన్ సోర్స్ ఉంది కదా, ఒరిజినల్ డాక్యుమెంట్, అక్కడి నుంచి ప్రింట్లు మళ్ళీ వస్తాయి. అటువంటి అక్షరాత్మ ఆయన. ఆయన బిడౌజసుని అమ్మ చెప్పండి అమ్మా. అంటే కొన్నిసార్లు చెప్తారు కదా, ఇప్పుడు వ్యాసుడు 64 లక్షల శ్లోకాలు అవన్నీ రాశారు. అవన్నీ కూడా ఇంకా కొన్ని 64 లక్షలు ఇంకా ఎక్కువ. అందులో చాలా వరకు ఈ వేరే వేరే లోకాల్లో కూడా ఉంచారు. గంధర్వ లోకం కానీ, సురలోకం కానీ, అక్కడ కానీ. మనకి మాత్రం 1,00,000 మహాభారతం చెప్పినప్పుడు లక్షల శ్లోకాలే వచ్చాయి. తక్కినవన్నీ కూడా వేరే వేరే చోట్ల ఉన్నాయి అని అంటారు కదా. ఒకవేళ అక్కడి నుంచి కూడా మళ్ళా వెనక్కి వస్తాయి అంటే మనకి ఆశగా ఉంటుంది కదా. మన ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మన కలియుగం వచ్చింది కాబట్టి అల్పాయుష్కులు, తర్వాత అల్ప బుద్ధులు అన్ని అంత మనకి ధారణ శక్తి కూడా తగ్గిపోతుంది కదా. అందుకని అలాంటప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది కదా అంటున్నాను. ఉన్నది. అయితే వాటిని తీసుకోవడానికి మనం రెడీగా ఉంటే అవి మనకు వస్తాయి. వచ్చినప్పుడు అవి చెప్పడానికి, నేర్పించడానికి ఎవరో ఒకళ్ళు నడుచుకుంటూ వస్తారు. ఆ టైంకి పుడతారు, నడుచుకుంటూ వస్తారు. ఇదిగో ఇక్కడ దొరికాయి, ఆ తవ్వకాల్లో దొరికాయి, ఇక్కడ ఏదో పాత లైబ్రరీలో దొరికాయి అని చెప్పి ఆ టైంకి వస్తాయి అవి. ఆయన ఇవ్వదలుచుకుంటే ఓహో వీళ్ళకి ఇంత దూరం వచ్చారు వాళ్ళ సాధనలో, నెక్స్ట్ స్టెప్ ఇవి కావాలి వాళ్ళకి, ఈ టెక్స్ట్ బుక్ కావాలి అనుకున్నప్పుడు ఆయన మళ్ళీ ప్రింట్ చేస్తారు, కాపీ పంపిస్తారు. అది మళ్ళీ మన వాళ్ళు ఆశ్చర్యంగా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద తాళపత్ర గ్రంథాలు దొరికాయి అని చెప్పి మనం ఆశ్చర్యపోతాం. ఆయన అక్కడ పెట్టాడు, నాకు కిస్కిసాన్ అవుతుంటాడు. అవసరం మనకు ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే తెచ్చిస్తాడు. ఆయనకు ఆ జాబ్ ఉంది, మరి అర్థం చేస్తాడు. ఆయన మార్గబంధవే నమః అంటాం కదా. అదే అయినో సీరియస్లీ ఏదో ఒక రూపం ఇస్తాడు ఆయన, ఏదో ఒక రూపం. మనకు అది అవసరం అనుకున్నప్పుడు ఆయన అశ్రద్ధ చెయ్యడు. ఆయన వెంటనే చూసుకుంటాడు, అమ్మో వీళ్ళు అక్కడ దాకా వచ్చేసరే, ఇంత దూరం వచ్చినాక వాళ్ళకి అవసరం, మరి ఇంక టెక్స్ట్ బుక్లు కావాలి అని చెప్తారు. ఆ టెక్స్ట్ బుక్ వీళ్ళు చదవగలరో వీళ్ళు లేదో అనుకున్నప్పుడు ఆయన ఏదో రూపంగా వస్తారు. వస్తే ఆయన ఏదో హయగ్రీవుడికి వచ్చాడా, దక్షిణామూర్తికి వచ్చాడా, శ్రీకృష్ణ పరమాత్ముడికి వచ్చాడా, రామచంద్ర ప్రభువుకి వచ్చాడా, వశిష్ఠుడికి వచ్చాడా, వ్యాసుడికి వచ్చాడా, శుకుడికి వచ్చాడా, ఇన్ని రకాలు ఏమి లేవు. ఆయన ఏదో రూపంలో వస్తాడు, ఆయన రాదలుచుకున్న రూపంలో. ఆ సమయంలో మనం రెడీగా ఉంటే 3 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కలియుగంలో. ఒకటి అల్పాయుష్, రెండోది అల్ప బుద్ధి, మూడోది అనారోగ్యం. ఇంత మొత్తం ఆ సత్యకాలంలో, తర్వాత కాలాల్లో, ఈవెన్ మన ద్వాపర యుగంలో కూడా ఇప్పుడు మనకున్నన్ని ఆరోగ్య సమస్యలు అప్పుడు ఉండవు. మనకు అసలే తక్కువ, ఏదో 400 ఏళ్ళు, ఏదో 1000 సంవత్సరాలు, 11,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు ఎక్కడ బ్రతుకుతాము? ఈ 70-80 ఏళ్లకే తంటాలు పడుతున్నాం. అందులో సగం టైం మనకి ఆరోగ్య సమస్యలతోటి పోతుంది. పైగా మిగిలిన టైం మనకి కొంచెం స్లో కూడా అవుతుంది. చాలా కారణాలకి మనకి లోపలికి వెళ్ళడం, విషయము వెళ్ళింది అర్థం అవ్వడం, అర్థమైంది మనకు తలలో నిలబడి ఉండడం, ఇవన్నీ కొంచెం స్లో డౌన్ అవుతాయి. మన తప్పేం లేదు. ఈ 3 ఆ కలియుగ లక్షణాలు అవి ఆయనకు తెలుసు. కాబట్టే ఎక్కువ తాపత్రయపడకుండా మనము ఎన్ని అవసరమో అని ఉంచుతారు. ఒకవేళ మనకు నిజంగా కూడా మనం పట్టుకోలేకపోతే, ఆ పాత్రలో నుంచి అవి జారిపోతే మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తారు. ఆయన ఏమి వదిలిపెట్టరు పాపం. ఆయనను బిడౌజసుడు నమస్కారం చేస్తూ ఉంటాడు. బిడౌజసుడు అంటే ఇంద్రుడు అని చెప్పుకున్నాం కదా మనము. ఇంద్రుడి చేత నమస్కరింపబడుతూ ఉన్న స్వామి. ఇక్కడ ఇంద్రుడని పెట్టకుండా మన ఆదిశంకర్లు బిడౌజసం అని ఎందుకు పెట్టారు? బిడ అంటే ఏంటి అని చెప్పి నేను చూసుకున్నాను. నాకు ఇంతవరకు దొరికిన ఒకే ఒక అర్థమేమి, బిడౌజసుడు అంటే ఇంద్రుడు అని అన్ని చోట్ల రాస్తారు, కానీ దానికి అర్థమేమి అని ఎక్కువ ఎక్కడ దొరకలేదు. నేనే
దాన్ని రకరకాలుగా బిడౌజసాన్ని విడదీసుకొని వేరు ముక్కలుగా చూసుకుంటే నాకు అర్థమైంది ఏమి అంటే, బిడము అంటే ముక్కలుగా నరకడాన్ని బిడవమంటారు. ఈ బిడాలక పత్ని అని అట్లా కొన్ని యాక్చువల్ గా మన ఆటవిక స్త్రీలలో కొంతమందిని పిలుస్తారు. వాళ్ళు బొంగులు కట్ చేసి తీసుకొచ్చి ఊళ్ళల్లో అమ్ముతారు కదా, ఏదో టెంట్లు తయారు చేసుకోవడానికి, ఇళ్లు కట్టుకోవడానికి, లేకపోతే కుర్చీలు అవి తయారు చేయడానికి బొంగులు అడవులలో తిరిగి ఆ బొంగులు తీసుకొచ్చి వాటిని కట్ చేసి ఏదో 2 feet 4 feet అని 8 feet అని వాటిని తయారు చేసి ఇచ్చేవాళ్ళు. వాటిల్లో నుంచి ఆ బొంగుల్లో నుంచి ఏవో రకరకాల వస్తువులన్నీ తయారు చేస్తారు, మంచాలు, కుర్చీలు అవన్నీ. ఈ మధ్యన బొంగుతోటి బ్యాంబూస్ తోటి మనకి కటింగ్ బోర్డ్స్, నైఫ్స్, ప్లేట్లు కూడా, అన్నం తినే ప్లేట్లు కూడా ఇంతకు ముందు మనకు విస్తరాకులతో తినేవాళ్ళం. మనం విస్తరాకులు కుట్టేవాళ్ళం. ఉంటే అరటాకులు, లేకపోతే మిగిలిన ఏదో బాదాం ఆకులు అటువంటి ఆకులన్నీ తీసుకొచ్చి మనం విస్తరాకులు కుట్టుకున్నాం. ఈ మధ్యన బ్యాంబూస్ తోటి అవి కూడా చేస్తున్నారు. ఈ బ్యాంబూస్ ని కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళని అంటారు. కాబట్టి ఆ రకంగా ముక్కలుగా నరికే వాళ్ళని ఆ పేరు పెట్టి పిలుస్తారు. మనకి ఇప్పటికి కూడా పేరుంది. కాబట్టి అది దానికి ఇంద్రుడికి ఏమి సంబంధం అని చెప్పి నేను ఒక కథ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ దితి ఒకసారి ఇంద్రుణ్ణి కూడా జయించగలిగిన కొడుకు కావాలి నాకు, ఎంతసేపు నా సవితి అతిథి ఆమె ఒక్కదానికే మంచి దేవతలు వాళ్ళందరూ పిల్లలు పుడతారు, నాకెప్పుడు ఇది ఒకటి ప్రాబ్లము. కాబట్టి నాకెందుకు ఎప్పుడు అసురులు, దైత్యులు వీళ్ళే పుట్టాలి, మంచివాళ్ళు పుట్టొచ్చు కదా. కాబట్టి నాకు అదితి కన్నా కూడా గొప్ప కొడుకు కావాలి అని అడిగితే సరే అంటాడు. కశ్యపుడే కదా అదితికి దితికి ఇద్దరికి భర్త. ఆయన సరే అని చెప్పి దితికి ఒక వ్రతం చెప్తాడు, ఒక 1000 సంవత్సరాలు చెయ్యాలి, అది ఒక్క రోజు కూడా నువ్వు ఏమాత్రం అలర్ట్ గా లేకుండా చేయకూడదు, చాలా అలర్ట్ గా అది 1 year చేయమని చెప్తాడు. ఆమె ఆల్మోస్ట్ మొత్తం అయిపోతుంది. చివరికి అప్పటికే ఈ ఇంద్రుడికి అనుమానం వస్తుంది, గ్యారంటీ పుడతాడని తెలుసు కాబట్టి వచ్చి ఆమె దగ్గర నీకు పని చేస్తానంటాడు. సరే అంటుంది ఆమె. ఇంద్రుడనే తెలిసే సరే అంటుంది. పని చేస్తూ ఉంటాడు. ఒక్కసారి మాత్రం ఆ కశ్యపుడు చెప్పిన మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఒకటి, పడుకునే చోట, కాళ్ళు పెట్టుకునే చోట తల పెట్టి పడుకుంటుంది. అది మనకున్న పురాణంలో అట్లా రాసి ఉంది. ఎన్నో అయి ఉండొచ్చు, మనం తెలిసి తెలియక చేస్తుంటాం చిన్నవి చితకవి. ఆ వ్రతానికి చాలా నియమాలున్నాయి. ఆమె అంత తంటాలు పడ్డది. 1 సంవత్సరం పాటు ఎన్ని నియమాలుంటే అన్ని నియమాలు అంత జాగ్రత్తగా పాటించింది. ఒక్కసారి ఇంకా చివరికి వచ్చినప్పుడు మర్చిపోయి ఆమె అన్నం తిన్నది, నిద్ర వస్తున్నది, కాళ్ళు పెట్టుకునే చోట తల పెట్టి పడుకుంటుంది. ఇంకా ఆయన తప్పు మొత్తం ఆ వ్రతం చెడింది కాబట్టి ఆయన లోపలికి వెళ్లి ఆ పిండాన్ని, కడుపులోకి వెళ్లి ఇంద్రుడు ఆ పిండాన్ని ముక్కలు చేస్తాడు. ఆమె ఏమి అనదు, నేను తప్పు చేశాను, ఆల్రెడీ కశ్యపుడు చెప్పాడు ఈ వ్రతం చాలా స్ట్రిక్ట్ గా చెయ్యాలి, సివియర్ గాని. సరే కాని అనుకుంటుంది. కానీ అతను ఇంద్రుడు, అమ్మా నీకు నేను తల్లిగా సేవ చేశాను, నా తల్లి నాకు అదితి ఎంతో నువ్వు నాకంతే, నువ్వు కూడా నా తల్లివే కదా, కానీ ఈ ఇంద్రుణ్ణి మించిన ఇంద్రత్వాన్ని కోరుకునే కొడుకు కావాలని అడిగావు, అందుకని చెప్పి నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పి వీళ్ళందరినీ మళ్ళీ 49 మందిని మరుద్గణాలుగా ఆయన దగ్గర పెట్టుకుంటానని చెప్పి మాటిస్తాడు. తర్వాత ఆమె ఏమన్నది, ఇంకా తర్వాత ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఆమె ఇట్లాంటివి చాలా చూసింది పాపం. ఒకసారి ఆ మనవాడు హిరణ్యాక్షుడు పుట్టేటప్పుడు కూడా కశ్యపుడు ఇట్లా చెప్తాడు అని చాలా చెప్తాడు ఆమె పాపం. ఏమైనా కానీ దితికి ఎవరు పుట్టినా వాళ్ళు దైత్యులే ఉంటారు. కానీ దైత్యులందరూ ఆటోమేటిక్ గా బ్యాడ్ ఫెలోస్ ఏం ఉండరు. మన బలి చక్రవర్తి లాగా మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ జరిగేది అట్లా జరుగుతుంది, మరి ఏం చేస్తాం. కాబట్టి ఆ రకంగా అటువంటి ఇంద్రుడి చేత కూడా నమస్కారం పొందేవాడివి. దీక్షిత ప్రకాశితాత్మ తేజసే, నువ్వు ఎవరైనా సరే దీక్షతోటి, అదే పట్టుదలతోటి వాళ్ళ ఆత్మని ప్రకాశింపజేసుకుంటే, ఆత్మని జ్ఞానంతో నింపుకుంటే వాళ్ళలో ఉన్న ఆ తేజోమూర్తివి, ఆ జ్ఞాన తేజస్వి నువ్వే. దీక్షిత ప్రకాశిత ఆ ఆత్మ తేజసే నమ శివాయ.
అంత పట్టుదల ఉండాలి, అంత దీక్షతోటి, అంత అదే ఫోకస్డ్ గా తత్పరతతోటి ఆయన్ని పట్టుకుంటే నాలో తేజంగా ఆయన ఆ జ్ఞాన తేజంగా, జ్ఞాన పుంజంగా ప్రకాశించే తండ్రి. దీక్షిత ప్రకాశిత ఆత్మ తేజసే. ఆయన ఉక్షరాజవాహ. ఆయన ఎవరు అంటే ఉక్షరాజుని వాహనంగా పెట్టుకున్నవాడు. ఉక్షము అంటే చాలా గొప్పది, ఇంక దాన్ని మించింది లేదు, అంతటి బలం గాని అంతటి శక్తి సామర్థ్యం సత్తువ ఉన్న జంతువు వృక్షం. అవి అట్లాంటివి కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఇందులో మనకి అన్ని వృక్షాల్లోకి ముఖ్యమైనది వృషభం, ఆ ఎద్దు. కాబట్టి ఆ ఎద్దుని, వృషభాన్ని ఆయన వాహనంగా పెట్టుకున్నవాడు, ఉక్షరాజవాహ. ఇంకొక విషయం ఏమి అంటే ఆ వృక్షము, ఆ వృషభము ఉత్తది కూడా కాదు. వృష్ అన్న ధాతువుకి అర్థం ధర్మం. కాబట్టి ధర్మాన్ని, ఆయన ధర్మం పైన కూర్చొని ఉంటారు, ఆయన ధర్మాన్ని నడిపిస్తూ ఉంటారు పైగా. కాబట్టి ఆయన వృక్షరాజవాహ. తే నువ్వు సతాం గతే, సత్పురుషులకి గతి అయి ఉన్నావు. సత్పురుషులందరూ ఏది కావాలి మాకు అని కోరుకుంటారు అంటే నిన్నే కావాలని కోరుకుంటారు. ఇందులో మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కోరుకున్న కోరిక తీర్చడానికి గతి ఎవరు? నువ్వే. మళ్ళీ వాళ్ళకి ఆ మార్గము నువ్వే. నువ్వు చూపించిన ఈ వృక్షరాజ మార్గంలో, ధర్మ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళు చివరికి దక్కించుకునేది, వాళ్ళు చేరుకునేది ఏమి అంటే ఆ గతి కూడా, ఆ సతాంగతి, ఆ పరమపదం మళ్ళీ నువ్వే. కాబట్టి మార్గము నువ్వే. ఆ మార్గంలో ప్రయాణిస్తూ వచ్చి చేరేది ఎవరిని అంటే మళ్ళీ నువ్వు, నిన్నే. కాబట్టి వృక్షరాజవాహ తే సతాంగతే నమశివాయ. తర్వాత రాజతాచలేంద్ర సానువాసినే నమశివాయ. రాజమాన నిత్యమందహాసినే నమశివాయ. రాజకోరకావతంతభాసినే నమశివాయ. రాజరాజమిత్రతా ప్రకాశినే నమశివాయ. ఓం నమో నమో నమశివాయ. రాజతము అంటే రజితము, వెండి. ఆ అచలము అంటే కొండ. రజతాచలము అంటే వెండి కొండ. ఆ వెండి కొండలలో ఇంద్రము అంటే అన్నిటికన్నా గొప్ప కొండ కైలాసం. దాని యొక్క సానువులు అంటే శిఖరాలు. అందులో వాసి, నివసించి ఉన్నవాడు. వెండి కొండల యొక్క శిఖరాల్లో, కైలాస శిఖరాల్లో ఉన్నవాడు మన పరమేశ్వరుడు. రాజతాచల ఇంద్ర సాను వాసిని. సానువులు అంటే శిఖరాలు, పీక్స్, మౌంటైన్ పీక్స్ అంటాం కదా, అవి మౌంటైన్ పీక్. అందులో ఉంటాడు మన తండ్రి. ఈ రాజతాచలం ఎక్కడుంది? పైగా ఈ వెండి కొండ నా మనసు అనే సానువుల్లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు ఆయన. అక్కడ ఇల్లు తయారు చేసుకున్నాడు, ఒక చిన్న గూడు తయారు చేసుకున్నాడు నా గుండెలో. అందులో ఉంటాడు పాపం, నేను పట్టించుకున్నా లేకపోయినా కూడా. ఆయన రాజమాన నిత్య మందహాసిని. ఆయన ముఖంలో ఎప్పుడు ఆ మందహాసము, చిరునవ్వు రాజమానమై ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఈ రాజమానమై ఉన్నది ఎట్లా? చంద్రుడి యొక్క వెన్నెలలాగా ఆయన సన్నటి చిరునవ్వు నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఎక్కడ? ఈ రాజతాచలేంద్ర సాను ఉన్నాయి కదా నా గుండెలో, నా మనసు అనే వెండి కొండలో ఆయన ఉండి ఏం చేస్తూ ఉంటారు అంటే చక్కటి చిరునవ్వు, చంద్రుడిలాగా నవ్వుతూ ఉంటారు. అందులో నుంచి ఈ వెన్నెలలు కురుస్తూ ఉంటాయి. ఆయన చిరునవ్వులనే వెన్నెలలు కురుస్తూ ఉంటాయి. నా మనసు ఒకవేళ రాజతాచలేంద్రం అయితే, నా మనసు ఒకవేళ ఆ కైలాస పర్వతం అయితే, అందులో నా తండ్రి చంద్రుడై ఉంటే, రాజై ఉంటే, ఆయన చిరునవ్వు మందహాసాలు అందులో నుంచి వస్తున్న వెన్నెలలాగా నా మనసుని
ఆహ్లాదంగా చేస్తున్నాయి. ఆ ఆహ్లాదకరమైన కౌముదులను కురిపిస్తూ ఉన్నాయి. ఆయన రాజకోరకావతంస భాసిని. ఆయన ఎట్లా ఉన్నాడు అంటే రాజకోరకములు, సన్నటి కోరలు, సన్నటి ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న భాగం, అట్లాంటి వాటిని కోరకాలు అంటాం మనం. అవి ఏ కోరకం వల్ల ఆయన ఆ ముక్క ఈ ముక్క తీసుకొచ్చుకొని కాదు, ఆయన తెచ్చుకున్నది రాజు యొక్క కోరకము. అంటే చంద్రుడి యొక్క ఆ చిన్న భాగాన్ని, అంటే కళను. రాజకోరకము అంటే ఆ చిన్న చంద్రుడి కళను, 16వ కళను తెచ్చుకొని ఆయన ఏం చేసుకున్నారు, అవతంసంగా పెట్టుకున్నారు. అవతంసము అంటే కిరీటం. ఆ చంద్ర కళను ఆయన కిరీటంగా పెట్టుకొని భాసిస్తూ ఉన్నారు. ఆయన వెలిగిపోతూ ఉన్నారు. అంటే వెలుగులు. ఆ పైన తల మీద ఉన్న ఆ రాజకోరకం ఏదైతే ఉందో చంద్రకళ, దాన్ని తల మీద పెట్టుకోవడం వల్ల అది కిరీటంగా అది వెలుగుతూ ఉన్నది. అటువంటి తండ్రి మార్పు లేని ఆ చంద్రకళని, కాలాతీతమైన కళను తెచ్చుకొని ఆయన తల మీద పెట్టుకున్నారు. ఇంతకీ ఆ కాలాతీతమైన చంద్రకళ ఏది అంటే నా మనస్సు. వెండి కొండలాగా ఉంటే అందులో ఉండి ఆయన ఉండి ఆ మందహాసాలు ప్రసరింప చేసి నన్నే ఆ రాజును చేసి ఆయన తల మీద పెట్టుకున్నారు. రాజరాజ మిత్రతా ప్రకాశిని. రాజరాజు మళ్ళీ కుబేరుడు, నాలాంటి అల్పప్రాణి కుబేరుడు మళ్ళీ కోరికలతోటి, గ్రీడ్, లోభిత్వంతో రకరకాలుగా ఉన్నాను. నన్ను తెచ్చుకొని ఒక పక్క తల మీద పెట్టుకుంటా అంటాడు. నీ మనసు తెల్లగా రాజతాచలేంద్ర సానువులైతే, తెల్లగా ఆ కైలాస పర్వతం అయితే, అప్పుడు దాన్ని నేను రాజకోరకంలాగా, చంద్రవంకలాగా తయారు చేసుకొని నా తల మీద కిరీటంగా పెట్టుకుంటా అంటాడు. మనసు అట్లా ఉంటే. నీ మనసు నిండా కోరికలతోటి ఉన్నాయి, కుబేరుల్లాగా, రాజరాజులాగా. వదిలేస్తావా అయితే? నా మనసు ఒకవేళ నిజంగా అంత తెల్లగా, ఒకవైపు వెండి కొండలాగా ధగధగా మెరుస్తూ, ఒకవైపు చంద్రుడిలాగా వెన్నెలలు కురిపిస్తూ అంత గొప్పగా లేదనుకో నా మనసు, అప్పుడేం చేస్తావు? మరి కొంచెం తక్కువ ఉంటే ఏం చేస్తావు? నన్ను వదిలేస్తావా అంటే లేదు. అప్పుడు కూడా రాజరాజు నావాడు అనుకొని మిత్రత, నావాడని చంకలో పెట్టుకొని తిరుగుతాను. ఆ రకంగా కూడా నేను ప్రకాశిస్తాను. నువ్వు మొత్తమే మనసంతా నాతో నింపుకుంటే నా నెత్తి మీద పెట్టుకుంటాను. ఒకవేళ నా వల్ల ఏవో కోరికలు తీరుతాయని చెప్పి ఆశపడి నా చుట్టూ తిరిగితే ఎత్తుకొని చంకలో పెట్టుకొని తిరుగుతాను. ఏదైనా పర్వాలేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్తున్నాడు. పైగా ఏమి సిగ్గుపడనని చెప్తున్నాడు. ఏమయ్యా, మీ దోస్తు మీ ఇంటి పక్కన ఉన్నాయన కుబేరుడికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట కదా అంటే, ఏమోనండి నాకు అవన్నీ తెలీదు, కానీ చాలా మంచివాడు అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతాడు. పైగా నాకు కుబేరుడు నా ఫ్రెండ్ అని చెప్పడానికి ఆయన ఏమీ సిగ్గుపడ్డు. కాబట్టి కోరికలతోటి వీళ్ళు నా దగ్గరికి వస్తారు, వేస్ట్ ఫెలోస్ అని ఆయన నన్ను చులకన చేయడు, నన్ను తీసిపారేయడు. నా గురించి చెప్పుకోవడానికి ఆయన ఏమీ చిన్నతనం ఫీల్గాడు. అయితే అయిందనుకుంటాడు, ఎత్తుకొని తిప్పుతాడు. ఒకవేళ నిజంగా నేను వీటిని అన్నిటిని దింపుకొని బరువు ఈయనొక్కడిని ఎక్కించుకుంటే మనసులో, నన్ను తీసి ఇంకా అప్పుడు చంకలో ఇరికించుకున్న దాన్ని నన్ను తీసి నెత్తి మీద పెట్టుకుంటాడు కిరీటంలాగా. అట్లా అయినా భాషిస్తాను, ఇట్లా అయినా ప్రకాశిస్తాను, నువ్వు ఏ రకంగా ఉన్నా నిన్ను వదిలిపెట్టను అని చెప్తున్నాడు. రాజతాచలేంద్ర సానువాసినే, రాజమాన నిత్య మందహాసినే, రాజకోరక అవతంస భాసినే, రాజరాజ మిత్రతా ప్రకాశిని. ఆయన దీన మానవాళి కామధేనవే నమః శివాయ, సూనబాణతా హృత్కృశానవే నమః శివాయ, స్వానురాగ భక్తరత్న సానవే నమః శివాయ, దానవాంధకార చండభానవే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. ఆయన దీన మానవులు ఉంటారు, ఏదో దిగులుతో ఉంటారు. ఆ 4 రకాల వాళ్ళు ఎటుపోతారయ్యా, అందరు నా దగ్గరికే వస్తారు,
అసలు వీడేంటో వీడి సంగతి చూద్దాము అన్న జిజ్ఞాసతోటి ఉన్న వాళ్ళు నా దగ్గరికే వస్తారు. నన్ను తెలుసుకోవాలంటే మరి నా దగ్గరికి రావాలి తెలుసుకోవడానికి. ఏదో ఆర్తితోటి ఉంటారు, అది కావాలి ఇది కావాలని పాపం బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా జబ్బు వచ్చిందో, డబ్బులు లేవో, ఎవరో తిట్టారో, ఏదో ఒకటి మనస్తాపాలు. ఏం చేస్తారు వాళ్ళు, ఎటుపోతారయ్యా మరి పాపం, వాళ్ళకు కూడా నేనే కదా నా దగ్గరికే వస్తారు. నా గురించి తెలుసుకోవాలి అన్న జ్ఞానులు ఉంటారు, వాళ్ళు నా దగ్గరికే వస్తారు. ఏం వేరే ఇష్టం లేదు, కష్టం లేదు, ఉపయోగం ఉంటుంది, ఆ కోరికలు ఏమైనా ఉంటే తీరుస్తాడు, మంచిదే కదా ఉంటే ఉంటాడు అని చెప్పుకొని వచ్చిన వాళ్ళు నా దగ్గరికే వస్తారు. అందరూ నా దగ్గరికే వస్తారు, మరి ఎటుపోతారు పాపం వాళ్ళు మాత్రం అని అన్నాడు కదా. అందులో ఇక్కడ ఒక రకం వాళ్ళు దీన మానవులు ఉంటారు, దీనంగా ఉంటారు, ఏదో బాధలో ఉంటారు, ఆరోగ్య సమస్యలో, డబ్బు సమస్యలో, లేకపోతే ఏదో ఒకటి మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఈయన దగ్గరికే వస్తారు. అటువంటి మానవాళి ఉంటే వాళ్లకు ఆయన కామధేనువు, కోరిన కోరికలు తీరుస్తాడు. ఎందుకు అని ప్రశ్నించడు. డోంట్ ఆస్క్ డోంట్ టెల్. ఎందుకు అడుగుతున్నావురా, నీకు ఇవన్నీ ఇస్తాను, ఇచ్చినంత కాలం ఇస్తాను, ఎన్నాళ్ళు అడుగుతావురా, ఎప్పటికైనా నువ్వు బాగుపడతావా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఆయన వేయడు. కోరికలతో వస్తే కోరికలు తీరుస్తూనే ఉంటాడు. వాడే ఎప్పుడన్నా ఆలోచించుకొని ఇంక జాలే కోరికలు నీ గురించి చెప్పంటే కూర్చో అంటాడు. మంచిది, పుస్తకం పెన్సిల్ తెచ్చుకో కూర్చో అంటాడు. ఇంకా అప్పుడు ఇంకా ఆయన ఆనందం మొత్తమే ఆనంద తాండవం చేస్తాడు. అమ్మయ్య మావాడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, అమ్మయ్య మావాడికి నా గురించి తెలుసుకోవాలన్న, వాడి గురించి వాడికి తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చేసింది, అమ్మయ్య వాడు బాగుపడే రోజు వచ్చిందని నాకన్నా ఎక్కువ ఎగురుతాడు ఆయన. ఆయన సూన బాణ దాహ కృతానవే నమ శివాయ. సూనములు అంటే ప్రసూనములు, గొప్పగా ఉన్న పూలు, ప్రసూనాలు, వాటి యొక్క బాణాలు, పూల బాణాలున్నవాడు మన మన్మధుడు కాబట్టి సూన బాణ అంటే మనవాడు. ఆయనని దాహకృత్ మొత్తమే దహింపచేశాడు, మన్మధుడిని, కోరికలను తీసేశాడు. దీనంగా ఎప్పుడు అది కావాలి ఇది కావాలని వచ్చే వాళ్ళకి కామధేనువై కోరికలు తీరుస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఒకసారి ఇంక చాలే నాకు అనుకున్నప్పుడు ఆ కోరికలని ఆయన దహించి వేస్తాడు. దానికి మనకి కోరికలు తీరాలనుకున్నప్పుడు ఆయన మనకి కామధేనువై ఉంటారు. ఈ కోరికలు నన్ను ఏడిపించుకొని తింటున్నాయి, వీటిని తీసేయి అన్నప్పుడు ఆయన కృశానుడు అవుతాడు, ఆయన అగ్ని అవుతాడు, భగ భగ మండుతాడు. ఆ కోరికలని దాహకృత్ దహించి వేస్తాడు. ఆయన స్వానురాగ భక్త రత్నసానవే. స్వ అనురాగ, ఆయన మీద ఎవరికైనా అనురాగం ఉంటే, ఈ కోరికల మీద రాగం కాకుండా ఆయన మీద ఎవరికైనా రాగం ఉంటే పాపం అటువంటి భక్తులకు ఆయన రత్నసానువు, ఇంక మొత్తం రత్నాల కొండ. అందులో నుంచి ఏ శ్లోకం, ఏ స్తోత్రం, ఏ మంత్రం, ఏ రుద్రం, ఏది పట్టుకున్నా సరే రత్నాలు రత్నాలు, ఆ జ్ఞానము ముద్దలు ముద్దలుగా మనకి దక్కుతుంది. ఆ రత్న సానువైతాడు ఆయన, మొత్తమే రత్నాలతో ఉన్న ఆ పర్వతం అయి ఉంటాడు. అప్పుడు కొంచెము కొద్దిగా మనం ఆయన మీద ప్రేమ చూపిస్తే, నువ్వంటే నాకు ఇష్టమయ్యా మరి ఏమనుకుంటావు అని ఒకసారి ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే ఇంకొచ్చేస్తాడు ఇంటికి. మొత్తమే రత్నాలు అవన్నీ తీసుకొని బండ్ల మీద, మొత్తం లారీల మీద, ఏరోప్లేన్స్ లో కూడా నింపుకొని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. అంత జ్ఞానాన్ని అవలీలుగా ఇస్తాడు అడిగితే. కోరికలున్నాయా, మంచిది, కామధేను ఆయనే. కోరికలు వద్దా, మంచిది, అగ్ని ఆయనే. ఆయన మీద ప్రేమ ఉన్నదా, ఆ రత్న సాను ఆయనే. దానవాంధకార చండ భానవే. ఈ అంధకారం, అజ్ఞానం ఒకవేళ నన్ను మొత్తమే బాధ పెడుతూ ఉంటే, ఈ అజ్ఞానం అనే దానవుడు, ఈ ఆశ్రీ లక్షణాలన్నీ నన్ను ఏడిపించుకొని తింటుంటే, వాటికి జండభానుడే ఇంకా భగభగా మండి ఆ అంధకారాన్ని, నాలో ఉన్న ఈ రత్నాలన్నీ, ఈ జ్ఞానపు రత్నాలన్నీ తీసుకొని వచ్చేసాడు కదా, వాటన్నిటితోటి నిలబడి ఆయన చండభానుడై నాలో ఉన్న అంధకారాన్ని, అజ్ఞానాన్ని, అవిద్యని, అయోమయాన్ని, మోహాన్ని, వీటన్నిటిని తీసేస్తాడు.
ఆయన దానవ అంధకార చండభానవే. దీన మానవాళి అటువంటి వాళ్ళకి కామధేనువు. కోరికలున్నాయి, దీనంగా ఉన్నా, నేను నీ దీనుణ్ణి, నేను నీ బాంచన్, నేను నీకు భక్తుణ్ణి కదా, నాకు అవి ఇవ్వు కదా, ఇవి ఇవ్వు కదా, మంచిది. కామధేనువై అన్ని కోరికలు తీరుస్తాడు, క్వశ్చన్స్ అడగడు. ఇంక చాలే అంటే ఆయన అగ్ని అయి వాటన్నిటిని కాల్చేస్తాడు. ఆయన మీద కొద్దిగా మనం భక్తి చూపించిన, ప్రేమ, భక్తి కూడా అవసరం లేదు, కొద్దిగా అనురాగం చూపిస్తే ఆయన మీద ఆయన రత్న సానువు అవుతాడు. ఒకవేళ మనలో అంధకారం ఉండి మనం బాగుపడకుండా ఆపుతుంటే ఆయన చండభానుడై ఆ అంధకారాన్ని తీసేస్తాడు. అదే పనిలో ఉంటాడు ఆయన. ఒక్క నిమిషం పని పక్కన పెట్టి కూర్చోడు. తర్వాత సర్వమంగళ కుచాగ్రసాయినే నమః శివాయ, సర్వదేవతా గణాతిశాయినే నమః శివాయ, పూర్వదేవనాశ సంవిధాయినే నమః శివాయ, సర్వమన్మనోజ భంగదాయినే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ అని అందులో మన తండ్రి సర్వమంగళ, నా తల్లి అయిన సర్వమంగళకి ఆమె యొక్క కుచముల అగ్రముల పైన ఆయన సాయి పడుకొని ఉంటారు. ఎక్కడ పడుకొని ఉంటారు తండ్రి, ఎక్కడ ఉంటారు, శయనిస్తూ ఉంటారు అంటే ఆయన సర్వమంగళ, ఈ మొత్తము సర్వమంగళములతో కూడి ఉన్న ఈ ప్రకృతి యొక్క సానువుల మీద, ఆమె కుచాగ్రములు అంటే సానువులు, వాటి పైన ఆయన శయనిస్తూ ఉంటారు. ప్రకృతిలో మనము ప్రకృతిగానే చూస్తే సర్వమంగళ తల్లి మనకు ప్రకృతిగా కనిపిస్తుంది. ఆ తండ్రితో కలిపి చూస్తే మొత్తం ప్రకృతి నిండా నిండిపోయి ఉన్న ఆ పరమేశ్వరుడు మన కళ్ళకి ఎదురుగా ఉంటాడు, కనిపిస్తాడు. అది కనిపించడు అంతే. ఆయన నిన్న విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు ధర్మగుప్, ఆయన అక్కడే ఉంటాడు, కనిపించడు. ఎందుకు కనిపించడంటే అవసరం, ఆ టైం వచ్చినప్పుడు కనిపిస్తాడు. ముందే కనిపిస్తే ఆ జ్ఞానము మనకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది కొంతవరకే డ్యామేజ్ చేస్తుంది. మనము రెడీగా లేనప్పుడు, అర్హత ఇంక మొత్తమే ప్రీ రిక్విజిట్స్ అన్ని కంప్లీట్ చేయలేదు అనుకున్నప్పుడు ఆ జ్ఞానము మనల్ని, ఆ జ్ఞానం వేరేగా రకరకాలుగా తప్పుదారులలో అర్థమవుతుంది, అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆ ఎదురుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్న జ్ఞానము ఆ టైం వచ్చినప్పుడే కనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నాడంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. సర్వమంగళ మన మొత్తమే ప్రకృతి యొక్క కుచాగ్రముల పైన, అన్ని రకాల సానువుల పైన, చెట్ల పైన, కొండల పైన, నీళ్ల పైన, ఎక్కడ పడితే అక్కడ ఆయన సాయి శయనించి ఉన్నారు. కనిపించరు, ఆయన డార్మెంట్ గా ఉంటారు. ఆ తల్లి కనిపిస్తుంది, ఆయన అందులో ఉన్న తండ్రి కనిపించడు. ఆయన సర్వదేవత గణాలకు అతిశాయి. మొత్తము సర్వదేవతా గణాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి కన్నా పైన ఉన్నవాడు. సర్వదేవతాగణ అతిశాయి, వాటిలోనూ ఉంటాడు, వాటి పైన ఉంటాడు. కాబట్టి ఆయన సర్వదేవతాగణ అతిశాయి, వాటన్నిటిని మించి ఉన్నవాడు, అతిశయించి ఉన్నవాడు. నీలో ఏదైనా ఒక్కటి చిన్నగా కొద్దిగా దేవత గుణము, దైవీ గుణాన్ని పెంచుకున్నావా, అంతకన్నా ఎక్కువ ఆయన దగ్గర ఉన్నది. నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన నువ్వు ఒకటే అవుతావు. అప్పుడు నీకు తెలుస్తుంది, నీకు ఇప్పుడు తెలియట్లేదు అంతే. సర్వదేవతల నువ్వు నీ దగ్గర ఎంత మంచితనం ఉందని నువ్వు అనుకుంటున్నావో దాన్ని అతిశయించిన మంచితనము, దయాగుణము ఆయన దగ్గర ఉన్నది. అందుకే ఆయన ఇన్ని దేవతా గణాలుగా 33 కోట్లుగా ఆయన ఎన్నో దేవతామూర్తులుగా ఎన్నో విషయాలు మనకి ఇస్తూ ఉంటాడు. గాలి, నీరు, నిప్పు, ఇటువంటివన్నీ ఆయన అదే అతిశయించిన దైవీ గుణాలు, అతిశయించిన దేవతా గణాలు, ప్రకృతిని నడిపించడానికి కావలసినవన్నీ ఆయన ఈ సర్వమంగళ అయిన ప్రకృతి, మొత్తం మంగళములతో నిండి ఉన్న ప్రకృతి నిండా ఉన్నాడు ఆయన. వాటి మీద శయనించి ఉన్నాడు. ఈ ప్రకృతిని మొత్తాన్ని నడిపించే సర్వదేవతలు ఉన్నారు, వాటన్నిటి పైన అతిశయించి ఆయన ఉన్నారు. అతిశయించి ఉన్నాడంటే వాటన్నిటి పైన ఉన్నాడు, వాటిని నడిపిస్తాడు. ప్రకృతిగా మనం చెట్టు, పుట్ట, నీళ్ళు అవి చూస్తాము, వాటి వెనకాల నడిపించే శక్తులు ఉన్నాయి. చెట్టు ఉంటే చెట్టు వెనకాల
శక్తి ఉంటుంది, నీళ్లు ఉంటే దాని వెనకాల శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం దేవతామూర్తిగా ఒక రూపం తీసుకొని చూస్తాం. గంగాదేవి ఉంది, అది పవిత్రం చేస్తుంది మంచి. దాని వెనకాల ఉన్న శక్తి ఒకటి ఉన్నది, ఆ శక్తి గంగా రూపంలో ఇట్లా కనిపిస్తుంది. భూమి ఉన్నది, భూమిలో వెనకాల ఒక దేవతా శక్తి, దైవీ గుణం ఉన్నది, ఆ దేవతా శక్తి ఈ రూపంగా భూదేవిగా కనిపిస్తుంది అని మనము దేవతామూర్తులుగా ఏవేవి చూస్తామో అవన్నీ ఈ సర్వమంగళ అయిన ప్రకృతిలో ఉన్న వివిధ రూపాలకి వెనకాల ఉన్న శక్తులవన్నీ ఆ దేవతా శక్తులు. వాటన్నిటి పైన ఉన్నాడు, వాటిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలియాలి, లేకపోతే విశ్వమే కనిపిస్తుంది, విశ్వం వెనకాల విశ్వనాథుడు కనిపించడు. మనకు సర్వమంగళి అయిన ఈ ప్రకృతి మాత్రమే కనిపిస్తుంది, ఒక్కోసారి అది కూడా కనిపించదు. ప్రకృతిలో సర్వము మంగళకరమే అన్న విషయం మనం ఎప్పుడో మర్చిపోయాం. యాక్చువల్గా ఆ వారం మంచిది, ఈ వారం మంచిది కాదు, ఈ ఆకు మంచిది, ఆ ఆకు మంచిది కాదు, ఈ పూజ మంచిది, అది కాదు, ఈ రోజు మంచిది, అష్టమి మంచిది, పలానేదో పంచమి మంచిది, ఒకటి మంచిది ఒకటి మంచిది కాదు, పొద్దున మంచిది రాత్రి అందులో కూడా మన సర్వమంగళ మొత్తము ప్రకృతి అంతా మంగళకరమే. అందులో అమంగళకరమైన వస్తువు ఒక ఆకు, ఒక పిట్ట, ఒక పక్షి, ఒక జంతువు, ఒక విషయం ఒక్కటి లేదని తెలిసినా కూడా, పొద్దస్తమానం సర్వమంగళ మాంగళ్య అని చదువుకున్నా కూడా ఎంత మోహం కప్పేసి ఉంటుందంటే దట్టంగా మొత్తమే. మళ్ళీ అందులో ఇది మంచి అది చెడు, ఇది కాదు అది అవును, ఇంక మళ్ళీ అందులో ఇన్ని రకాలు చూస్తాము. అది దాటితే ఆ వెనకాల ఉన్న సర్వమంగళ కనిపిస్తుంది. సర్వమంగళ అర్థమవుతే సర్వమంగళలో ఎక్కడ పడితే అక్కడ శయనించి ఉన్న తండ్రి కనిపిస్తాడు. ఆ మొత్తము ఇన్ని రూపాలుగా కనిపిస్తున్న సర్వమంగళ శక్తి ఇన్ని దేవతా స్వరూపాలుగా కనిపిస్తుంది. మళ్ళీ వాటిని ఈ గంగాదేవి, అక్కడ ఏదో పర్వత రాజు అని, వీటన్నిటికన్నా వెనకాల వాటన్నిటిని అతిశయించి ఉన్న ఈశ్వర తత్వం తెలుస్తుంది. అది 4 స్టెప్స్ లో వెళ్ళాలి మనము. ఈ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు, ఈ మాసం మంచిది, ఆ మాసం మంచిది కాదు దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి మొత్తం ఆ మంచి లేదు చెడు లేదు, అంతా సర్వమంగళమే అని తెలియాలి. ఆ సర్వమంగళమై ఉన్న, సర్వమంగళప్రదమై ఉన్న ఆ ప్రకృతి మొత్తము ఈశ్వర విభూతి అని తెలియాలి. ఆ ఈశ్వర విభూతి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన శక్తి అని తెలియాలి. అప్పుడు ఆయన ఎక్కడో తెలుస్తుంది. మనం ఈ సర్వమంగళ దగ్గరికే రాలేదు, ఇక్కడ సర్వదేవతా గణాతిశాయి దగ్గరికి ఎక్కడ వస్తాం? నాలుగో స్టెప్ కష్టం, ప్రయత్నం లేకపోతే. పూర్వదేవనాథ సంవిధాయినే, పూర్వదేవతలు ఆయన మన శంకర్ల వారు చాలా ముఖ్యమైన మాట అన్నారు ఇక్కడ. ఇప్పుడు దేవతలుగా ఉన్నవాళ్ళు తర్వాత ఎప్పుడైనా వాళ్ళు జారిపోయి ఆసురీ లక్షణాల్లోకి వెళ్ళొచ్చు. ఏదో ఇంద్రుడు ఏదో తప్పు చేశాడు, ఏదో ఆయన కోపం వచ్చింది, ఏదో కోరిక కలిగింది, ఆయన జారిపోయాడు, ఆ రకంగా ఉంటాయి ప్రతివి. అసలు పుట్టుకతోటే ప్రతివాడు దానవుడిగా పుట్టడం కష్టం. వాళ్ళు ముందు ప్రతి వాళ్ళు దైవీ గుణాలతో, అంతో ఇంతో దైవీ గుణాలతోటి అమాయకత్వంతో పుడతారు. కానీ వాళ్ళు తర్వాత వాళ్ళు చేసే చేష్టల వల్ల ఆ దైవీ గుణాలు జారిపోయి వాళ్ళలో ఆశ్రీ లక్షణాలు పెరుగుతాయి. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు బాగానే ఉండేవాడు, అమ్మో వాడు ఎంత రాక్షసుల్లాగా తయారయ్యాడు అమ్మో అని మనం చెప్పుకుంటాము. ఇంతకుముందు బాగానే ఉన్నవాడు అంటే వాడు పూర్వం దేవుడు, మంచివాడు, దైవీ గుణాలతోటి ఉండేవాడు. మధ్యలో ఏం కారణం ఏమైనా కావచ్చు, వాడి ప్రారంభం, వాడి గుణాలు, వాడు మిగిలిన వాళ్ళకి చెడు చేసే లక్షణంతో వాడు తయారవ్వచ్చు. అటువంటి వాళ్ళు ఉంటారు, పూర్వ దేవతలు, ఇంతకు ముందు మంచి వాళ్లే ఉంటారు, ఇప్పుడు ఎందుకో జారిపోయారు. అటువంటి వాళ్ళని ఒకవేళ అవసరం వస్తే వాళ్ళలో ఉన్న ఆశ్రయ లక్షణాలని నాశనం చేసే విధానాలు ఆయన దగ్గర ఒక సిస్టమ్ ఉన్నది. ఒకవేళ అసలు అందరూ దైవీ గుణాలతో, అంతో ఇంతో దైవీ గుణాలతో ఉంటారు, ప్రతి వాళ్ళు మొత్తమే 100% చెడుతోటి ఉండరు. అంతో ఇంతో దైవీ గుణాలతోటి ఉన్నవాళ్ళు ఆ దైవీ గుణాలు కొద్దిగా ఎక్కువ జారిపోయి కొంచెం ఆశ్రయ లక్షణాలు ఎక్కువ అవుతే ఆ ఆశ్రయ లక్షణాలని నాశనం చేయడానికి ఆయన దగ్గర ఒక విధానం, అది కూడా మామూలు విధానం కాదు, సంవిధానం ఒకటి ఉన్నది, ఒక మంచి సిస్టమ్ ఉన్నది. ఆయన ఇచ్చిన అవకాశాలు ఇస్తాడు, లేకపోతే ఏం చేయాలని చూసుకుంటాడు, ఆ పని చేస్తాడు. నేను ఇప్పుడు అంతెంత మాత్రంగా బాగానే ఉన్నాను, ఒకవేళ రేపు నేను నా మనసు మారిపోయి నేను ఒకవేళ చెడు లక్షణాలన్నీ నేర్చుకొని నేను జారిపోతే ఆశ్రయ లక్షణాల్లోకి వెళ్ళిపోతే ఏమవుతాను అంటే ఏమీ కావు. నిన్ను బాధ చేసే ఒక సంవిధానం ఆయన దగ్గర ఉంది. ఆయన
ఒకటి తయారు చేసుకొని ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఒకటి పెట్టుకున్నాడు, బాగా చేస్తాడు, భయపడవలసిన అవసరం లేదు. పూర్వదేవ నాశ సమిధాయినే. తర్వాత సర్వమన్మనోజ భంగదాయినే. సర్వ మన్మనో మనస్సులలో మనోజములు, మనసులో పుట్టేవి కోరికలను ఆయన భంగం చేసేందుకు ఆయనకు ఒక సిస్టమ్ ఉన్నది. భంగదాయి ఆయన తీసేస్తాడు. ఆయన ఆ పనులు చేసి ఉన్నాడు, ఆయనకు ఆ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఏదో పాములను పట్టుకునే వాళ్ళు, లేకపోతే ఆలిగేటర్స్ ఉన్నాయి మొసళ్ళు, వాటిని పట్టుకోవాలి, లేదా ఏదో ఏనుగులు మొత్తం అడవులు పాడు చేస్తున్నాయి, ఏం చేయాలి, లేకపోతే మనుషులు విపరీతంగా తయారయ్యారు, ఏం చేయాలి అని మనము భయపడ్డప్పుడు ఆ రకమైన వాళ్ళని పిలుస్తాం కదా. ఏ పని తెలిసిన వాళ్ళని ఆ పనికి పిలుస్తాము. పాములు ఎక్కువయ్యాయి పట్టుకో, లేదా అవేవో మొత్తం కొండ చిలువలు ఎక్కువైనాయి, కొండ చిలువలు అందరూ పట్టుకోలేరు, వాటికి టెక్నిక్ ఉన్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఏదో మొసళ్ళని పట్టుకునే ట్రైనింగ్ ఉన్న వాళ్ళు అట్లుంటారు. అట్లా ఈయనకి నా మనసులో పుట్టే ఈ అక్కర్లేని కోరికలని పట్టుకొని కాల్చి బూడిద చేసి కుప్పలు తయారు చేసే ఒక టాలెంట్ ఈయన దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళని వీళ్ళని కాదు, నా మనసులో ఉన్న కోరికలు నన్ను ఏడిపించుకొని తింటుంటే ఈయనకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, ఏమయ్యా నన్ను ఏడిపిస్తున్నాయి కొంచెం వచ్చి చూసుకుంటావా అంటే, మిగిలిన వాళ్ళు ఓకే ఇంటికి వస్తే $70, ఆ పని అయితే $170 అని ఏదైనా చెప్తారు, ఎల్లుండి వస్తాను, వచ్చే మండే రోజు 11 o'clock ఓకేనా అని స్కెడ్యూల్ పెడతారు. ఈయనకి అంత కూడా లేదు. ఏమయ్యా నా మనసులో నా కోరికలు నన్ను పీక తింటున్నాయి, ఏమైనా చేస్తావా అంటే వెంటనే వచ్చేస్తాడు. ఆయన ఆ జాబ్ లో ఉంటాడు 24 hours, ఎక్స్పర్ట్ పైగా. సర్వమంగళ కుచాగ్రశాయిని, సర్వదేవతాగణ అతిశాయిని, పూర్వ దేవనాశ సంవిధాయిని, సర్వ మన్మనోజ భంగదాయిని. స్తోక భక్తితో విభక్త పోషిణే నమః శివాయ, మాకరంద సారవర్షి భాషిణే నమః శివాయ, ఏక బిల్వదానతోపి తోషిణే నమః శివాయ, నైక జన్మ పాప జాల శోషిణే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. స్తోకం అంటే చాలా తక్కువ, కొంచెం శాంపుల్ అని అర్థం. ఎవరైనా సరే పెద్ద ఆయన మీద మహాపరమభక్తి అవసరం లేదు, శాంపుల్ భక్తి ఉంటే అది శాంపుల్ భక్తి. ఎట్లా గుడికి వెళ్తే, శివాలయానికి వెళ్తే చక్కెర పొంగలు పెడతారు, ఏదో దద్దోజనం పెడతారు అని, ఈయన మీద భక్తి కొంచెం శాంపుల్ ఉంది కానీ దాని మీద భక్తి అనుకొని బయలుదేరినా పర్వాలేదు. ఏదైనా సరే కొంచెం శాంపుల్ భక్తి, కొంచెం భక్తి ఏదో కొద్దిగా తీసుకొని బయలుదేరినా చాలు. అయినా కూడా అటువంటి భక్తులని పోషిస్తాడు. నువ్వు కొంచెమే తీసుకొచ్చావే, ఏదో మినిస్టర్ ఉన్నాడు, ఏం తీసుకొచ్చావంటే నేను ఒక బుట్టెడు పళ్ళు తీసుకొచ్చాను, సరే నువ్వు అక్కడ కూర్చోను కొంత పని చేస్తాను. నువ్వేం తెచ్చావురా, నేనేదో బంగారు కణికలు తెచ్చాను, నువ్వు ఇక్కడ కూర్చో ఇంకా కొంచెం ఎక్కువ పనులు చేస్తానని ఇన్ని రకాలు లేవు. స్తోక భక్తి అయినా పర్వాలేదు, తోక భక్తి అయినా పర్వాలేదు, ఎంతున్నా పర్వాలేదు, కొంచెం ఉన్నా పర్వాలేదు, శాంపుల్ కొంచెం టైం పాస్ కి ఉందైనా పర్వాలేదు, ఏదో ఏం తోచట్లేదు. ఈ శివాలయానికి వచ్చే కార్తీక మాసం కదా, అందరూ నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ గా గుళ్ళో ప్రసాదాలు ఎక్కువ స్పెషల్ గా చేస్తారు ఇవాళ, ఎక్కువ నెయ్యేసి అని. ఊరినే వేరే ఏమి తోచక వచ్చినా పర్వాలేదు, అటువంటి భక్తితో వచ్చినా పర్వాలేదు. మొత్తం నీకు వీర భక్తి లేదు, నువ్వు మొత్తమే నన్ను మనసులో కుదురుగా కూర్చోబెట్టుకోలేదు, ఊంచుకోలేదు, నీకు జ్ఞానం లేదు, అల్పుడివి పో అని ఆయన ఏమనడు. స్తోక భక్తి అయినా పర్వాలేదు, అసలు నా వైపు తిరిగి చూస్తే అయ్యో చూసాడే అనుకొని చెప్పి ఇంకో ఈయన ఎగురుకుంటూ వచ్చేస్తాడు, పోషిస్తాడంటే ఎటువంటి పోషణ, చిన్న చిత్కా పోషణ కాదు. నాకేం కావాలో కూడా నాకు తెలియకపోయినా పర్వాలేదు, అన్ని తీరుస్తాడు. అడిగితే తీరుస్తాడని కాదు, అడగపైనా తీరుస్తాడు, అడిగినా ఇస్తాడు, అడగపైనా ఇస్తాడు. ఎంతో భక్తి ఉంది ఈయన మీద, అవసరం లేదు. స్తోక భక్తి అయినా పర్వాలేదు, శాంపిల్ అయినా పర్వాలేదు. మాకరంద సారవర్షి భాషిణి, మకరందానికి సంబంధించింది మాకరందం. మకరంద సారము అంటే తేనె, తేనె లాంటి, మధువు లాంటి
ఆ మధువు కూడా వర్షిస్తున్న లాంటి భాష. ఆయన మాట్లాడితే ఏమిరా ఇంత మాత్రం ఇన్నాళ్ళ నుంచి నువ్వు మర్చిపోయేవే, ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా రాలేదు, అప్పుడు ఆ లాస్ట్ ఇయర్ కూడా నేను కార్తీక మాసంలో నువ్వు గుడికి రాలేదని చెప్పి నేను చూశాను, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నాకు తెలుసు, 2 ఏళ్ల కింద ఎప్పుడెప్పుడో వచ్చావు అని చెప్పి మనం కనపడంగానే తగులుకోడు. ఫోన్ ఎవరైనా చేస్తే ఇంక ఉంటాయి, ఏమమ్మా ఇన్నాళ్ళ నుంచి గుర్తు రాలేదా, లేకపోతే ఏమమ్మా నలుపూస అయిపోయావు, లేకపోతే ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏదో నిష్ఠూరాలు, ఎందుకు ఫోన్ చేస్తారో తెలీదు, ఫోన్ చేసి వాళ్ళే ఇవన్నీ ఫోన్ చేస్తారు, వాళ్ళే నిష్ఠూరాలు మాట్లాడుతుంటారు, ఎందుకో తెలీదు. మన తాతగారైతే స్తోక భక్తుంటి ఆయన ఫోన్ కూడా చేయం, మనము తిరిగి కూడా చూడము, గుడికి వెళ్తామో లేదో తెలీదు. అయినా కూడా మనం అటు సైడ్ తిరిగి చూస్తే మకరంద సారమే ఆయన మాట్లాడుతుంటే వర్షిస్తుంటుంది. ఆయన భాషలో, ఆయన మాటల్లో మన మీద అంత ప్రేమ, అంత వాత్సల్యము, మధులాగా తేనెలూరుతున్న మాటలు మాట్లాడతాడు ఆయన. మనసుకు చల్లగా ఉండేటట్టు, ఏదో మనసు చిన్నబుచ్చుకునేటట్టు నిష్ఠూరాలన్నీ మాట్లాడ్డా ఆయన. ఏమన్నీ లెక్కలు కట్టి అక్కడ నువ్వు తప్పు చేసావు అని చెప్పడు, ఏమీ అనడు. ఎంత తీయగా, నా మనసు చల్లగా ఏదో తాపాలతోటి తప్పించి, ఈ మొత్తం రకరకాల తాపత్రయాలతోటి తప్పించిపోతున్న నా మనసుకి చల్లటి వెన్నెల కురిపిస్తున్నట్టు మధువులూరుతున్న మాటలు మాట్లాడతాడు నా తండ్రి. అందుకే మధ్య మధ్యలో నేను దిండు దుప్పటి తీసుకుని అటు వెళ్తాను కైలాసానికి. పాపం అన్నం పెడతాడు. ఏమండి మీనా, మా తల్లి కూడా ఏమైనా తక్కువ తిందా? మా తల్లి మాటలు కూడా చల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి, కచ్చపిలాగా ఉంటాయి, కచ్చపి కంటే కూడా ఎక్కువ బాగుంటాయి. అది మాత్రం నిజమే. అందుకే కదా ఆమె యాక్చువల్ గా ఆయన మనతోటి మాట్లాడేవాడు. ఆమె మాట్లాడడం, ఏం మీనా బానే ఉన్నావా, చాలా రోజుల తర్వాత వచ్చావే, సరే కూర్చో, ఏమైనా అన్నం తింటావా అంటే ఇంక ఈయన నాతోటి మాట్లాడడం మానేసి అటే చూస్తుంటాడు ఇంకా ఆమె మాటలే. ఎందుకంటే ఆమెంత మధురమైన మాటలు ఇంకెక్కడుండవు. మధురతర మీనాక్షి ఆమె. మాకరంద సారవర్షి భాషిణి, ఆయన ఏకబిల్వ దానతోపి తోషిణి. ఆయనకి ఏమి పెద్ద ఇవ్వక్కర్లేదు, ఏదో స్తోక భక్తి ఉంది, ఆ తోక భక్తితోటి ఏదో తక్కువ రకం భక్తి ఉంటే ఉన్న దానిలో చెప్పలేము, లేదా అని చెప్పలేము. ఏదో వెళ్ళాను గుడికి, ఏదో వెళ్ళాను కైలాసానికి, అప్పుడు ఏదో తేనెలు ఊరుతున్న మాటలు, రా మీనా కూర్చో అని ఇద్దరు, మా అమ్మ నా తండ్రి కూర్చోబెట్టి మాట్లాడి అన్నం వండి మరి వాళ్లే వడ్డించి పెట్టి, నా కోసం ఏం తెచ్చావని ఏం అడగరు. నేనేదో దారిలో కనిపిస్తే ఓ చెట్టుకున్న ఒక ఆకు పీక్కొని వెళ్ళి ఈ ఏకబిల్వం నీకోసం తెచ్చానంటే ఇంక దానికే సంతోషం, చాలా సంతోషించావు, నా కోసం తీసుకొచ్చావా అని అంత ఆనందిస్తాడు. ఏక బిల్వ దానం, అది కూడా దానం తీసుకుంటాడు, పుచ్చుకుంటాడు, అవో నా కోసం తీసుకొచ్చావే అని చెప్పి ఆ దానికే ఆయన తోషిస్తుంటాడు. అయితే ఈ ఏక బిల్వం గురించి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఏక బిల్వం అంటే ఒక కచ్చాకు గుచ్చాకు పీక్కొచ్చి తీసుకొచ్చి ఏదో బిల్వం, ఏక బిల్వం అని ఒకటి ఉన్నది, ఆకు తీసుకొచ్చి ఆయన మీద వేసాం కాదు. ఈ ఏకం ఒక్కటి, నాకున్నది ఒక్క బిల్వం బిల ఉన్నది, ఒక బుర్ర, నా తలకాయ, దాన్ని శివార్పణమని చెప్పి నా తలను తీసుకొచ్చి అందులో భగవంతుని ఈశ్వరుని నింపుకొని అది ఆయనకి అర్పణం చేసుకుంటే, నా ఆలోచనలు, నా కోరికలు, నా జ్ఞానం అంతా శివార్పణం చేసుకుంటే ఇంకా నన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు. ఏకబిల్వం శివార్పణం అని దానం చేస్తే అది పుచ్చుకొని చాలా సంతోషిస్తాడు. ఆ తల నిండా నేను ఇంకేమైనా పెట్టుకోవచ్చు, ఏవో ఆలోచనలు పెట్టుకోవచ్చు, ఏవో కోరికలు పెట్టుకోవచ్చు, ఏవో ఆశయాలు, ఏవో సాధించాలన్న ఐడియాలజీస్, ఏదో గోల్స్, అవన్నీ పెట్టుకోవచ్చు, ఏమనడు. మంచిదే, ఆ గోల్స్ తీరడానికి కారణం కూడా ఆయనే అయి ఉంటాడు, శక్తి ఆయనే, జ్ఞానము ఆయనే వాటిని తీర్చుకోవడానికి వీలుగా. కానీ దాన్ని ఆయన పరం చేస్తే మాత్రం ఇంకా మొత్తమే శాంతి. నా ఏక జన్మ పాపజాల శోషిని, ఇంకప్పుడు నా ఏక బిల్వాన్ని, నాకున్న ఒక్క తలకాయని, నా జ్ఞానాన్ని శివపరం చేస్తే ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇంక వేరే అనుమానం ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ ఇమీడియట్. అనేక జన్మ పాప జాలాలన్నీ శోషింపజేస్తాడు ఆయన, ఎండగట్టేస్తాడు.
ఆ పాపజాలం అంతా మొత్తం నాకు పెద్ద సముద్రం లాగా నేను ఈద లేకుండా మునిగిపోతూ ఉన్న నా పాపాలన్నిటినీ ఆయన శోషింపజేసి ఎండగట్టేస్తాడు. దేనికి ఏమీ లేదు, పెద్ద ఒక ఏక బిల్వం నా తలని నా ఆలోచనలు ఆయన పరం చేస్తే చాలు, తత్పరహ చేస్తే ఆయన మొత్తమే నా ఏదో సర్వేభ్య పాపేభ్య పాప కృత్తమ అయినా కూడా పట్టుకొచ్చి ఆయన ఆ మొత్తం పాపాలను ఎండగట్టించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు, ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. ఇంతకు ముందు ఇన్ని పాపాలు చేసావు కదరా, ఆ పాపాలన్నీ నేను మొత్తమే నాశనం చేసా చూసావా అని మళ్ళీ ఏమీ అనడు. ఇంక అక్కడికి అయిపోయింది. ఎంత ముద్దుగా మాట్లాడతాడు, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, నన్ను పోషించి నన్ను చూసి తోషించి సంతోషించి నా కష్టాల్ని శోషింపచేసి నాతో ముద్దు ముద్దుగా భాషిస్తాడు ఆయన. ఇదొక్కటి చెప్పుకున్నాము. సర్వజీవ రక్షణైకశీలినే నమః శివాయ, పార్వతీ ప్రియాయ భక్తపాలినే నమః శివాయ, దుర్విదగ్ధ దైత్య సైన్యధారిణే నమః శివాయ, సర్వరీశధారిణే కపాలినే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. సర్వజీవుల రక్షణమే ఆయనకి ఏకైక శీలం. ఆయన గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ చూస్తే ఆయన మొత్తం రెజ్యూమేలో ఒకటే ఉంటుంది, మొత్తం సర్వజీవులను రక్షించడం ఆయన జాబ్. He has an 100% achievement in protecting and taking care of every single ప్రాణి అని ఉంటుంది ఆయన మొత్తం రెజ్యూమేలో పైన. ఆయన సర్వజీవ రక్షణ ఏకశీలి. ఆయన శీలము ఏమి అంటే సౌశీల్యము, అందరినీ రక్షించే పని ఆయన ఒకటి పెట్టుకొని కూర్చున్నాడు. దాన్ని చాలా నిబద్ధతతోటి చేస్తాడు. అడిగారని చేస్తాడు, అడగడం చేయడు అనే ఇన్ని రకాలు లేవు ఆయనకు, ఒకటే రకం ఆయన పని అది. ఈ శీలత్వం అంటే మనకు పరత్వం ఉంటే, మనం ఆయన్ని పెట్టుకొని ఆ తత్పరత్వంతో మనం ఉంటే ఆయన మన గురించిన ఈ శీలత్వంతో ఉంటాడు. మొత్తమే ఆయన నేచర్ ఏమి, ఆయన లక్షణము తత్వము, ఆ తత్ పదార్థం మీద మనము ఈ తత్పరత పెట్టుకొని ఉంటే ఆయన తత్వమే మనల్ని రక్షించే పద్ధతి. అంత క్లోజ్ గా ఉంటుంది ఆ విషయం. మనము తత్పదార్థం మీద మన తత్పరత పెట్టుకొని ఉన్నాం కదా, నాకేమి లాభం కాదు, నేనే ఆయన తత్వం, ఆయనకు వేరే తత్వం ఏం లేదు. నేను శివతత్వం అర్థం చేసుకోవడానికి చూస్తున్నాను, రామతత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నాకు శక్తి తత్వం, పరమాత్మ తత్వం, ఏదో బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం, ఇంక ఇన్ని తత్వాలు లేవు. ఆయనకున్నది ఒకటే తత్వం, నేనే. నన్ను కాపాడడమే, నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకోవడమే ఆయన తత్వం. సర్వజీవ రక్షణ ఏకశీలి ఆయన. పార్వతీ ప్రియాయ, ఎందుకు నన్ను రక్షిస్తాడంటే ఆయన పార్వతీ ప్రియుడు. పార్వతీదేవి నా తల్లి జగదంబ యొక్క ప్రియుడైన నా తండ్రి అని దానికి అర్థం. సరే, కానీ ఇక్కడ సర్వజీవ రక్షణ అనేది ఒక పని పెట్టుకొని కూర్చున్నాడు కదా. ఎందుకు ఆ పని చేస్తాడు అంటే ఆయనకి పార్వతి అంటే ఇష్టం. ఈ పార్వతి అంటే ఎవరు? పర్వములతో ఉన్నవాడు పర్వతుడు. పర్వములు అంటే గుహలు. ఆ గుహలతో ఉన్నవాడు పర్వతుడు. ఆ పర్వతుడికి సంబంధించినది పార్వతి, ఆయన కూతురు పార్వతీదేవి. ఈ పర్వములంటే గుహలు ఉన్నవి ఎవరికి? నాకే. నేనే కదా గుహలతో ఉన్నాను. నా గుండె అనే గుహ ఒకటి, కేవ్ ఉన్నదని తెలుసు కదా, వేదాలే చెప్తున్నాయి, నా విషయం నాకే చెప్తున్నాయి. నీ మనసు అనే గుండె గూడు ఉంది ఒకటి అని చెప్తుంటాయి. తర్వాత అది నాలో ఉన్న మనసు అనే గూడు, ఆ గుహలతో ఉన్న అది పైగా ఎట్లా, నా ఆలోచనలు అరలుగా ఉంటాయి, అరలుగా వేరే వేరే క్యాబినెట్స్ గా, రకరకాల స్టోర్ హౌసెస్ లాగా ఉంటాయి అరలుగా. ఇన్ని అరలుగా ఉన్న ఆలోచనలన్నీ అన్ని గుహలతో ఉన్న ఒక పర్వతం అనుకుంటే, ఆ పర్వతంలో ఉన్న శక్తి ఎవరు? పార్వతి. ఆ పర్వతానికి సంబంధించి ఉన్న శక్తి పార్వతి. కాబట్టి నేను పర్వత రాజునైతే నాలో ఉన్న నా శక్తి పార్వతి.
అప్పుడు నేనంటే ఆయనకి ఇష్టం లేక ఏమవుతుంది? ఆ పార్వతీదేవి నాలో ఉన్న శక్తి అయి ఉంటే ఆయన నన్ను వదిలిపెట్టకుండా ఉంటాడు. నన్ను రక్షించుకోవడమే ఆయనకి శీలత్వం. వేరే పని లేదు ఆయనకి నాతోటి, అందుకనే ఉంటాడు. పైగా ఈ గుహలు, బొరియలు అని చెప్పుకుంటున్నాం కదా, పర్వతాలకు చాలా ఉంటాయి గుహలు, సందులు, లోపల బొరియలు అవన్నీ. అటువంటివన్నీ నా స్థూల శరీరానికి కూడా చాలా ఉంటాయి బొక్కలు. ఈ రకరకాల బొక్కలతో ఉన్న నేను పర్వతరాజుని, నాకు సంబంధించి నాలో ఉన్న నా శక్తి పార్వతీదేవి. కాబట్టి నేనంటే ఆయనకి ఇష్టం, కాబట్టి నన్ను రక్షించడం ఒక పని పెట్టుకొని కూర్చున్నాడు. ఈ పర్వములు అన్నప్పుడు కణుపులని కూడా అంటాం. మళ్ళీ ఈ గుహలే కాకుండా కణుపులు అన్నప్పుడు ఏదో మన చెరుకు ఇంటికి కణుపులు ఉంటాయి కదా, అవన్నీ అట్లా. ఏదో నా వేలు ఉందనుకోండి, నా వేలికి ఒక బోనికి మధ్యలో 2 కణుపులు ఉంటాయి. అట్లా నా చేతికి, నా భుజానికి, వాటన్నిటికి రకరకాలుగా కణుపులుగా ఈ కణుపుల్ని, ఇన్ని రకాల కణుపులు ఎందుకు ఉన్నాయంటే బొక్కలు ముక్కలు ముక్కలు, కళలు భాగాలు. ఈ భాగాలు కళలుగా ఉన్న ఈ మొత్తం ఎక్కడున్నది అంటే ప్రకృతిలో రూపాలుగా, వేరే వివిధ రూపాలుగా, ఇన్ని కళలుగా, పైన చూస్తే కాలంగా, తిథులుగా, మొత్తం ప్రకృతిలో ఇన్ని రూపాలుగా, భాగాలుగా, కళలుగా ఉన్నది కళామయి నా తల్లి. ఆ శక్తి అంటే ఆయనకి ఇష్టం. అంటే ప్రకృతి అంటే ఆయనకి ఇష్టం. ప్రకృతిలో ఇన్ని రూపాలుగా ఉన్న ఆయన యొక్క శక్తి అంటే ఆయనకి ఇష్టం. ఎవరి శక్తి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. మరి ఆ శక్తిని ఏం చేస్తుంటాడు? ఇష్టం అని చెప్పి ఊరు కూర్చోడు. ఇష్టం అని ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఆయన శక్తి కాబట్టి ఆయనకి ఇష్టము, ఆయన శక్తి కాబట్టి ఆయన రక్షించుకుంటున్నాడు. కాబట్టి నన్ను రక్షించక ఏం చేస్తాడు? నేను ఆయన ప్రకృతిలో నేను ఒక భాగమై ఉన్నాను, ఆ కళ. కాబట్టి ఆ మొత్తం ఈ కళలన్నీ, నేను మీరు అన్న రకరకాల ఇన్ని కళలుగా, ఇన్ని రూపాలుగా ఉన్న బిట్స్ అండ్ పీసెస్, పార్ట్స్ అన్ని కలిపితే కళామయిగా నా తల్లి ఉన్నది. ఆ తల్లి కళాతీతంగా ఉన్న ఆ తల్లి, ఆ శక్తి ఎవరితో ఉన్నదో ఆ పరమేశ్వరుడు, వాళ్ళిద్దరి యొక్క కళనే కదా నేను. కాబట్టి నన్ను ఇటు రక్షించుకోవాలి, అటు పోషించుకోవాలి, ఇటు ప్రేమించి ముద్దుగా చూసుకోవాలి. అందుకని ఆయన పాలిస్తారు, ప్రియంగా చూసుకుంటారు, ప్రొటెక్షన్ చేస్తారు. కాబట్టి ప్రొటెక్షన్, తర్వాత నర్చరింగ్, తర్వాత ప్రేమించడం. కాబట్టి ప్రేమ, రక్షణ, పోషణ 3 ఆయన చేస్తారు. ఎందుకంటే నేను పార్వతికి సంబంధించిన విషయాన్ని, పదార్థాన్ని. కాబట్టి దుర్విదగ్ధ దైత్య సైన్యధారిణి. దుర్విదగ్ధము అంటే మదము. ఒకవేళ ఆయన పార్వతి కదా, పర్వములతో, కళలతో ఉన్న, ఇన్ని రూపాలుగా ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు ఆ తల్లి స్వరూపమే. పైగా నా గుండె గుహతో కలిపి నేను పర్వతమై ఉంటే ఆయనకి ఇష్టమే. కానీ ఒక్కొక్కసారి అది దుర్విదగ్ధమైన, బాగా మదంతో, అహంకారంతో నిండి ఉన్న ఆసురీ లక్షణాలతో ఉంటుంది. ఈ ఆసురీ లక్షణాలు, అక్కర్లేని కోపాలు, నేను చేస్తున్నానన్న ఆలోచనలు, ఇవన్నీ నా దైత్య సైన్యము. అక్కర్లేని ఆలోచనలన్నీ, అవన్నీ నాకున్న సైన్యం, నా ఆలోచనలే నా సైన్యం. అవి నన్ను ముందుకెళ్ళనీయకుండా ఆపితే వాటిని ఆయన కోసేస్తారు. అటువంటి ఆలోచనల్ని కోసేస్తారు. ఒకవేళ దుర్విదగ్ధమైన ఈ మదంతో, అహంకారంతో పుట్టి ఉన్న రకరకాల ఆలోచనలనే, ఆసురీ ఆలోచనల్ని, ఆసురీ సైన్యాన్ని ఆయన కోసేస్తారు. ఆయన శర్వరీశధారిణి. శర్వరి అంటే ప్రదోష వేళ, రాత్రి వేళ అనుకోండి, చీకట్లు ముసురుతూ ఉన్న వేళ, సంధ్యా సమయం అనుకోండి. దానికి ఈశ్వరుడు చంద్రుడు. కాబట్టి ప్రదోష వేళ చంద్రుడు నెలవంకలాగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ చంద్రుణ్ణి ధరించిన వాడు ఆయన. నా ఆలోచనల్లో ఒకవేళ రకరకాల ఈ దుర్విదగ్ధ దైత్య సైన్యాల్లాగా ఉన్న ఆలోచనలు ఎప్పుడైనా అణిగిన సమయంలో, ఆ ప్రదోష వేళ నా మనసు ఈ భగవత్
స్ఫురణతో ఉన్న ప్రదోష వేళ శివపరమై ఉన్న ఆలోచనలు ఏమైనా ఉంటే ఆ ఒక్క ఆలోచన ఉన్నా సరే దాన్ని తీసి తల మీద పెట్టుకుంటారు. ఆయన కపాలినే చేతిలో నా కపాలం, నా తలని ఆయన చేతిలో పెట్టుకున్నారు. ఆయన చేతిలో నేనున్నాను అంటే ఆయనంత గొప్పగా నడిపిస్తారు. నేను సపరేట్గా ఉన్నానంటే ఒకవేళ నేను తడుముకుంటూ తట్టుకొని పడుతూ లేస్తూ నడవాల్సి వస్తుందో ఏమో తెలియదు. నా కపాలం, నా తల ఆయన చేతిలో ఉంది. నా తల అంటే బుద్ధి, నా ఆలోచనలకి గుర్తు. నా ఆలోచనలు ఒకవేళ దైత్య సైన్యంలాగా ఉంటే వాటిని తీసేస్తారు. అందులో ఒక్కటైనా సరే ఈ సంధ్యాకాలంలో ఉన్న ఒక్కటైనా సరే ఈశ్వరపరమైన ఆలోచన ఉంటే, భగవత్పరమైన ఆలోచన, దాన్ని తల మీద పెట్టుకుంటారు. ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ కపాలంలో, నా బుద్ధిలో ఆయన జ్ఞానాన్ని నింపుతారు. కపాలి బ్రహ్మగారు ఉన్నారు, బ్రహ్మగారి కపాలాన్ని చేతిలో పట్టుకుంటారు. దాన్నే ఏదో గిన్నెలో పెట్టుకుంటారని చెప్తారు. అవి పురాణ కథలు కరెక్టే గాని ఇక్కడ ఆయన చేతిలో పట్టుకున్న కపాలం నాదే, నా బుద్ధి. నా బుద్ధి ఆయన పరమై ఉంటే ఆయన చేతిలో ఉన్న కపాలం నేనే. అప్పుడు అందులో జ్ఞానాన్ని నింపుతారు తండ్రి. ఒక్క ఆలోచన అయినా సరే ఆయన పరంగా ఉంటే దాన్ని తల మీద పెట్టుకొని ఆ ఒక్క ఆలోచన ఉన్న కపాలం మొత్తము ఆ జ్ఞానపు శూనాలని వాటితో నింపుతారు ఆయన. సర్వజీవ రక్షణ ఏకశీలి పార్వతీ ప్రియ భక్తపాలిని దుర్విదగ్ధ దైత్య సైన్య దారి సర్వరీస దారి కపాలి అని కొంతవరకు వాటికి అర్థం. సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.